ట్రైన్ చేసి వేరు వేరు రాష్ట్రాలకి వేరు వేరు దేశాలకి సేవకు పంపిస్తున్నాను. నవంబర్ 30న నేను విజయవాడ నుంచి ఎర్రగొండపాలెం అనే ఒక ప్రాంతానికి నేను ట్రావెల్ చేస్తున్నప్పుడు కారులో ఇద్దరు ఎంటెక్ స్టూడెంట్స్, జేఎన్టీయూ స్టూడెంట్స్, నలుగురం కలిసి డ్రైవింగ్ చేస్తున్న ఇంకో తమ్ముడితో కలిసి బయలుదేరుతున్నప్పుడు తెల్లారుజామున 4:30కి నేను వెళ్తున్న కారు 6 అడుగులు పైకి లేచి 3 సార్లు కొట్టిందనమాట. ఇలా పల్టీలు కొట్టింది. కారు డ్యామేజ్ అయింది, ఒక్క దెబ్బ కూడా తగలే. బయటకు వచ్చి మేమందరం నుంచుంటే కనీసం ఇద్దరన్నా చనిపోయి ఉంటారు అని అక్కడ మాట్లాడుకుంటున్నారనమాట. షద్రక్ మేషక్ అబేద్నెగోలు ఇలాగే చనిపోతారు అనుకుని ఉంటారేమో చూసినప్పుడు. అలాగే నిలబడ్డాం అన్నమాట మేము. సార్ ఆ కారులో ఉండేది మేమా అండి? వాళ్ళు హిందూస్ కదా, మీ టైం బాగుంది సార్, మీకు బాగా ఆశ పెట్టిందని వెళ్ళిపోయారు. కారు టోటల్గా డ్యామేజ్ అయింది, సీట్ బెల్ట్ కూడా పెట్టుకోలేదు, నలుగురికి కూడా ఒక్క స్కార్ కూడా పడలేదు. నిసాన్ కారు టోటల్గా డ్యామేజ్ అయిపోయింది. బయటకు వచ్చిన తర్వాత నేను ప్రేయర్ చేస్తున్నాను, ప్రభా నీ చిత్తం కానీ మంచి పనులు ఏదైనా చేసేస్తున్నానా? ఐ ఇంట్రోస్పెక్ట్ మై సెల్ఫ్. రెండోది, నేను గుర్తించలేని పాపం ఏదైనా నాలో ఉంటుందా? ఇదే ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ కారుని అక్కడ వదిలేసాం. ఒక లారీ వచ్చి ఆ కారుని బయటికి తీసింది. మేము వెళ్ళి పరిచర్య ముగించుకుని వచ్చేసాము. కారుని ఒక వెహికల్లో పంపించి నిషాన్ షోరూము పంపించాం. 2 లక్షల పైనే డ్యామేజ్ అది కారు అయింది. అది ఆ రోజు ఒక స్తంభానికి, మందిరంలో స్తంభానికి జారబడి, ఒక పిల్లర్కి జారబడి, ప్రభా నాకు తెలియజేయి, నువ్వు ఎందుకు అనుమతించావు, సరి చేసుకుంటానని ప్రార్థన చేస్తుంటే కోవిడ్లో అనమాట, జూమ్లో ఒక దేవుని సేవకుడు వాక్యం చెప్తున్నాడు. ఆయన చెప్తున్నప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించింది. 1 రాజుల గ్రంథంలోంచి ఏలియా గురించి చెప్తున్నాడు అనమాట. ఏలియాకి శక్తికి మించిన ప్రయాణం ఉంది, ఇంత మట్టుకు చాలు అనుకుంటున్నాడు. ఇలా అంటున్నాడు అనమాట. అంటే ఆ టెన్షన్ అనమాట, ఆ గుండె ఆ యాక్సిడెంట్ వల్ల ఇంకా అలా కొట్టుకుంటుంది. శక్తికి మించిన ప్రయాణం ఉంది అన్నాడు. అదే జూమ్ మీటింగ్లో నాకు తెలియకుండా నా భార్య కూడా వింటుంది. అయిపోయిన తర్వాత ప్రభు శక్తికి మించిన ప్రయాణం అంటున్నట్టున్నాడు అన్నానమాట. ప్రార్థన చేసుకుంటున్నాం. వాగ్దానాలు, పరిశుద్ధాత్మ దేవుడు ఎలా నడిపిస్తాడు అనేది చాలా అద్భుతంగా, ఆశ్చర్యంగా ఉంటుంది. శక్తికి మించిన ప్రయాణం అంటే నాకు ఐవరీ కోస్ట్లో ఒక తమ్ముడు ఉన్నాడు, బ్లాక్ అబ్బాయిని, నిగ్రో అనమాట. ప్రభులోకి నడిపించాను. ప్రభులోకి నడిపించడానికి ప్రభు ఆడుకున్నాడు. నేను అనుకుంటున్నాను, ప్రార్థన చేస్తున్నాను, శక్తికి మించిన ప్రయాణం అంటున్నాడని. ఉదయకాలం నా అనుదిన వాక్య భాగం ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయంలోకి వచ్చాను. నేను అన్నీ చెక్ చేసుకున్నాను, అక్కడికి వెళ్తే ఎక్కడ ఉండాలి, కాస్ట్ ఆఫ్ లివింగ్, ఇవన్నీ అలా ప్రార్థన చేస్తున్నాను. ఎందుకంటే నేను బ్లాక్గా ఉన్నాను కాబట్టి నేను అనుకుంటున్నాను అక్కడికే సూటబుల్ ఏమో అనుకుంటున్నాను. ప్రార్థన చేస్తున్నాను అన్నమాట. అక్కడ మనకు ఉన్నారు కదా స్టూడెంట్స్, ఆ యొక్క ఆఫ్రికన్ కంట్రీస్ని కోసం ప్రార్థన చేద్దాం ఇలా అనుకుంటున్నప్పుడు, ఉదయకాలం వాక్యం చదువుతున్నప్పుడు, ఈ హోరేబు నొద్ద నివసించిన కాలం చాలు ప్రభా, ఇక్కడ చాలు అంటున్నాం, ఎక్కడికి వెళ్ళను? కొంత పరిచర్య కొంత ఎస్టాబ్లిష్ అయ్యింది. సేవకులు వెళ్తున్నారు వేరువేరు రాష్ట్రాలకి, వేరువేరు దేశాలకి. రెంటెడ్ దాంట్లోంచి పర్మనెంట్ బిల్డింగ్స్లోకి వచ్చేసాం. ఒక విధంగా స్లోగా కంఫర్ట్ జోన్లోకి వెళ్తున్నాను. కొన్ని అవస్థలు ప్రార్థన చేయకుండానే తీరిపోతున్నాయి.
మా వైఫ్ నేను కూర్చుని ఏదో తేడాగా ఉంది, నువ్వు ఉద్యోగం చేసుకుంటే బాగా సంపాదించేవాళ్ళు, ఇప్పుడు ఉద్యోగం చేసినట్టే ఉంటుంది లైఫ్ అంతా అని ఇలా మాట్లాడు. తను డిజైన్ ఇంజనీర్, నేను ముంబై ఎయిర్ ఇండియాలో మరి కార్గో దాంట్లో సెలెక్ట్ అయ్యాను అనమాట. ప్రభు మాట్లాడిన తర్వాత మేమిద్దరం ఈ హైదరాబాద్లోనే తన డిజైన్ ఆర్కిటెక్ట్గా వర్క్ చేసింది. మేమిద్దరం ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ప్రభు మనల్ని ఎక్కడికి వెళ్ళమంటున్నాడు. అలా ప్రార్థన చేసుకుంటే, ప్రభా ఈ హోరేబు నద్ద నివసించిన కాలం చాలు అంటున్నావు, అయితే నేను ఆఫ్రికాకి ప్రిపేర్ అవుతున్నాను. తీయండి ఒకసారి వాగ్దానాలు కూడా చూద్దాం. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 6వ వచనం. మీరు నిజంగా మనది వర్డ్ ఆఫ్ బేస్డ్ చర్చ్ కదా, మీరు వాక్యం వెనకాల ఎలా పరిగెడుతున్నారు, మాట్లాడుతున్నప్పుడు వాక్యాన్ని ఫాలో అవుతున్నారా మీ అనుదిన జీవితాల్లో? అది ఎంత కష్టమైనా ఎంత ఇబ్బంది అయినా సరే దానికి విధేయత చూపిస్తున్నారా? ప్రార్థన చేస్తున్నాను. తర్వాత ప్రభువా నేను ఎక్కడికి వెళ్ళాలంటే, నెక్స్ట్ డే 2వ అధ్యాయం 2వ వచనం. అంటే అక్కడ ఏముంది? ఎనఫ్, చాలు, నువ్వు ఇక్కడ చేసిన సేవ చాలయ్యా. మళ్ళీ ఆఫ్రికా అనుకుంటే ఈ సెయ్యూరు మన్యం చుట్టూ తిరిగిన కాలం, ఈ కాకినాడ, పెద్దాపురం, ఈ సామలకోట, ఈ దివిలి ప్రాంతాలు ఎంతకాలం తిరుగుతావు? ఈ సెయ్యూరు మన్యం చుట్టూ తిరిగిన కాలం చాలు, ఉత్తర దిక్కుకి టర్న్ టు నార్త్. నేను ఎక్కడ ఆలోచిస్తున్నాను? సౌత్ డౌన్. నార్త్ అనగానే నేను అనుకున్నాను, అప్పటికే ఒక బ్రదర్ని నేపాల్కి పంపించడం జరిగిందనమాట. ఒకవేళ కానీ దేవుడు అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏమైనా బలపరచడానికి మమ్మల్ని అక్కడికి వెళ్ళమంటున్నాడా అని మోకరించి ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేస్తుంటుంటే 21 సార్లు ద్వితీయోపదేశకాండం ద్వారా మాట్లాడాడు దేవుడు. ప్రభువా ఇది ఇశ్రాయేలుకి రాయించావా, నాకు రాయించావా? ఈ మాటలు, నువ్వు లేచి స్వాధీనపరుచుకో, నువ్వు లేచి. ప్రభు నేను ఎక్కడికి వెళ్ళాలి? తర్వాత ప్రభు నేను అక్కడికి వెళ్తాను. ఇక్కడ మందిరం నుంచి నేను డబ్బులు తీసుకోవడం కానీ, ఇక్కడ ఉన్న వాళ్ళని అక్కడ పంపించమండం కానీ నేను అడగను. ఇలాగే ప్రార్థన చేశాను. ఆ కింద వచనాల్లో, నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. సేవ చేయాలంటే ఏం కావాలి? విశ్వాసం కావాలి. నేను చాలామంది విశ్వాసం లేదంటే వెళ్ళి పని చేసుకోమంటాను వాళ్ళని. విశ్వాసం లేకపోతే మనుషుల వైపు చూస్తారు, ఈయనేమిస్తాడా అని. తర్వాత ప్రభు నేను ఎక్కడికి వెళ్ళాలి అని మోకరించి అలా ప్రార్థన చేస్తున్నాను. నువ్వు లేచి స్వాధీనపరుచుకో, మీరు లేచి అనే మాట ఎన్నిసార్లు ఉంటుందో ఆ ప్రతిసారి అండర్లైన్ చేసుకునేవాడిని. లేచి సాగి ఎక్కడికి వెళ్ళాలి ప్రభువా? ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 11వ వచనం. నేను ప్రభువుని అడుగుతుంటుంటే ఒక బ్రదర్ నాకు ఫోన్ చేసి, బ్రదర్ నేను ఇక్కడ పరిచర్య స్టార్ట్ చేశాను, నేను చాలా ముసలివాడిని అయిపోయాను, నాకు 75 సంవత్సరాలు, నేను ఇంక పరిచర్య చేయలేను, మీరు ఎవరన్నా ఒక్క కుటుంబాన్ని పంపించరా అని. ఏమండి అందరినీ మ్యారేజ్లు అయిపోయినాయి, వెళ్ళిపోయారు, సింగిల్గా ఎవరిని పంపించను నేను, అయితే ప్రార్థన చేస్తాను అన్నాను. వెరీ నెక్స్ట్ డే యెహోవా లక్ష్యపెట్టి దేశము ఇదే. ఆయన ఎక్కడి నుంచి చేశాడంటే అస్సాం నుంచి చేశాడు ఫోన్. నువ్వు వెళ్ళబోతున్న దేశం నదుల దేశం, కొండల దేశం, లోయల దేశం. నాకు ఆశ్చర్యం అనిపించింది. అస్సాంలో బ్రహ్మపుత్ర రివర్ ఉంది, బ్రహ్మపుత్ర వ్యాలీ ఉంది. నాకు అక్కడ అస్సాం అని కనబడలే.
ప్రార్థన చేస్తున్నాను. అప్పుడు నేను గూగుల్లోకి వెళ్ళి గౌహతిలో రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్స్ ఏమున్నాయి, ఎయిమ్స్ ఎక్కడ ఉంది, ఎందుకంటే నేను ఎక్కువ స్టూడెంట్స్ మధ్యలో ఎక్కువ ఇష్టపడతాను అనమాట. వాళ్ళని ట్రైన్ చేసి వేరు దేశాలకు పంపించడం, వేరు రాష్ట్రాలకి పంపించడం, సేవకి అలా జరుగుతూ ఉండేదన్నమాట. ఎయిమ్స్ ఎక్కడుంది, ఐఐటి ఎక్కడుంది, ఇవన్నీ చూస్తున్నాను అనమాట. కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎంత ఉంటుంది, ఇవన్నీ చూస్తుంటుంటే ఒక మిషనరీ డాక్టరు ఫోన్ చేసి, బ్రదర్ ఎలా ఉన్నారు అని. బాగున్నాను బ్రదర్ అన్నాను. దేవుడు అస్సాంకి అన్నట్టుగా మూవ్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది, కానీ ప్లేస్ కన్ఫర్మ్ అవ్వట్లేదని. ఆయన వెంటనే అన్నాడు, సిల్చర్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ బ్రదర్, ఇట్ ఈస్ ఎ మల్టీ కల్చరిజం ప్లేస్ అన్నాడు. అంటే త్రిపుర వాళ్ళు ఉంటారు అక్కడ, మిజో వాళ్ళు ఉంటారు, మైతీ ఉంటారు, కుకీ ఉంటారు, రోంగ్మై ఉంటారు, నాగా ఉంటారు. సో మల్టీ కల్చరిజం ప్లేస్ అనమాట అది. అన్ని రకాల జాతులు ప్రజలు ఉంటారు అక్కడికి. అప్పటి వరకు సిల్చర్ అనే పేరు తెలియదు నాకు. ఈ 2 కాన్వర్సేషన్స్ అయిన తర్వాత యెహోవా లక్ష్య పెట్టే దేశం ఇదే అని నేను మోకరించి ప్రార్థన చేసినప్పుడు, ప్రభువా మంచి కోవిడ్లో ఎలా వెళ్ళాలి ప్రభువా, ట్రైన్ మీద వెళ్ళాలా, ఫ్లైట్ మీద వెళ్ళాలా? అస్సాం అని బైబిల్లో ఉండదు, ఫ్లైటు ఏ ట్రైన్ నేము బైబిల్లో కనబడదు, కానీ ప్రభు ఎలా మాట్లాడతాడు? ద్వితీయోపదేశకాండం వస్తుంటుంటే 32వ అధ్యాయంలో 32వ అధ్యాయం 11వ వచనం. పక్షిరాజు రెక్కలు అంటే మీకు ఏమర్థమైంది? దేని మీద వెళ్ళమంటున్నాడు? మళ్ళీ ఇంకో క్వశ్చన్, ప్రభువా నేను ఫ్లైట్ మీద వెళ్ళాలంటే నువ్వు నాకు మనీ ప్రొవైడ్ చేయాలి. నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను చేసేసుకోవడం కాదు. చాలా అద్భుతం ఏంటో తెలుసా? ఒక టీచరు నన్ను ఇంటికి పిలిచి, బ్రదర్ మీరు ఆ స్టేటు ఈ కంట్రీ వెళ్తూ ఉంటారు కదా అని చెప్పి ఈ 50,000 ప్రయాణ ఖర్చులకు వాడండి. నేనేం చెప్పలేదు, నేను వెళ్తున్నాను, ప్రార్థన ఇండైరెక్ట్గా ప్రార్థన రిక్వెస్ట్ కూడా ఇవ్వలేదు వాళ్ళకి, ప్రార్థన చేయండి బ్రదర్ అని కూడా చెప్పలేదు వాళ్ళకి. నేను మా వైఫ్తో దేవుడు ఎలా మాట్లాడాడు అని ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకుని ల్యాండ్ అవుతుంటుంటే బరాక్ రివర్ చూశాను, బరాక్ వ్యాలీ చూశాను, బరాక్ మౌంటైన్స్, బరాక్ వ్యాలీ, కొండల దేశం, నదులు, లోయలు, బరాక్ వ్యాలీలో ఉంటాను నేను. ఇది మణిపూర్కి 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుందని నాకు అసలు తెలీదు. ల్యాండ్ అయిన తర్వాత ఆకాశ వర్ష జలంతో ప్రతిరోజు వర్షం పడుతుంది. 6 months రెయినీ సీజనే ఉంటుంది మాకు. దేవుడు ఎంత నమ్మదగిన వాడు. మనం చదువుతున్నాం కానీ వాక్యాన్ని మన అనుది జీవితాల్లోకి మన సొంత ఎజెండా ఉంటుంది. మనకి ఒకటి మన సొంత ఎజెండాకి ఈ వాక్యాలను తగిలిస్తాం కానీ ఆయన ఓన్ ఎజెండాలోకి మనం వెళ్ళం. మనకు అలవాటు అయిపోయింది ఇది. ఏదో ఒక వాగ్దానాన్ని ఏరుకోవడం, దానికి మన అవసరం మన ఎజెండాకి దాన్ని తగిలించి చెప్పడం ఈ దినాల్లో ఎక్కువ అలవాటు అయిపోయింది. ప్రియమైన వారు, అది వివాహాల్లో అవ్వచ్చు, సొంత ఎజెండా ఏదో ఉంటుంది, బిహైండ్ క్యాస్ట్ ఏదో ఒకటి ఉంటుంది, ఏదో ఒక మాట చెప్పాలి కదా వాగ్దానం. మనం ఇక్కడ చాలా కంఫర్ట్గా ఉంది. నేను చెప్పాను మా వైఫ్కి, రేకుల షెడ్డు, పుల్లలు పోయి, సైకిల్, ఇక్కడ వెహికల్స్ కానీ పట్టుకెళ్ళడం కానీ 2 household థింగ్స్ ఉన్నాయన్నమాట, అవి కానీ పట్టుకెళ్ళడం కానీ ఏమి జరగదు. ఇవి నెక్స్ట్ సేవ చేసేవాళ్ళకి ఇచ్చేస్తాను అని ఒక బ్యాగ్ తీసుకుని మా బాబుని తీసుకుని బయలుదేరాను. ఆయన యందు విశ్వాసం ఉంచేవాడు ఏమాత్రము సిగ్గుపడ్డు. ఇక్కడ బైబిల్ స్టడీ, ఫాస్టింగ్ ప్రేయర్,
సువార్త కూడికలు, హౌస్ విజిటింగ్లు, ఖాళీ ఉండదు. బిజీ 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 బిజీ. ఆడికి వెళ్ళిన తర్వాత ఏ పని లేదు. అప్పుడు ఏమనిపిస్తుంది మీకు? ఎప్పుడు పరిగెట్టేవాడు కాళ్ళు కట్టేస్తే ఎలా ఉంటుంది? చాలా క్లైమేట్ చాలా చలి అనమాట. మా నాన్న ఒక పక్కన ఏడుస్తుంటే ఆ కన్నీళ్లు తొక్కుని వెళ్ళడం అనేది ప్రభు నేర్పించాడు. ప్రభు చిత్తం కోసం తల్లిదండ్రులు కన్నీళ్లు తొక్కుని వెళ్ళడం ఈ దినాల్లో కనిపించట్లే. బంధుప్రీతి. అలాగే ఆ ప్లేస్కి వెళ్ళాను. ఆ ప్లేస్కి వెళ్ళిన తర్వాత ఈ కుకీలు మైతే చర్చ్కి వెళ్ళాను అనమాట. ఓహో, వీళ్ళు మైతేస్ అంటారా? మెడికల్ స్టూడెంట్స్ మా ఇంటికి వస్తే ఓహో వీళ్ళు కుకీసా? 1 year పాటు ప్రభు వీళ్ళు అర్థం చేసుకోవడానికి సహాయం చేశాడు. చాలాసార్లు ప్రభా ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు నన్ను? 21 సార్లు మాట్లాడావే, కానీ నాకు ఇక్కడేం కనిపించట్లేదేంటి? ఇలా అడిగేవాడిని అనమాట. ఒకరోజు మా బాబు వచ్చి ఇలా క్వశ్చన్ అడిగాడు. నాన్న, యేసయ్య మనల్ని ఎందుకు ఇంత పూర్ చేసాడు అన్నాడు. ఎందుకు అలా అడిగావు అన్నాను. నువ్వేమో ఎక్కడికెళ్ళా నడిచి వెళ్తున్నావు, అమ్మ వాషింగ్ మెషిన్ లేదు, నాకేమో టాయ్స్ లేవు, ఇలా అడుగుతున్నాడు అన్నమాట. అడుగుతుంటే ప్రభువా నా కుమారుడికి నేను ఏం సమాధానం చెప్పాలని ప్రార్థన చేసుకున్నాను. గదిలోకి వెళ్ళి మోకాళ్ళు వేసి బయటకు వచ్చాను. నేను ఒక క్వశ్చన్ అడిగాను మా బాబుని. జీసస్ హెవెన్లో ఉన్నప్పుడు రిచ్చా పూరా అని అడిగాను. రిచ్ అన్నాడు. భూమి మీదకి వచ్చినప్పుడు పూర్ కదా నాన్న, పశువుల పాకలో. నెక్స్ట్ క్వశ్చన్, యేసయ్య ఎందుకు పూర్ అయ్యాడు? అలా అడిగితే ఏంటి నాన్న, మన కోసమే కదా అయ్యాడు అన్నాడు. ఇప్పుడు మనం పెద్దాపురంలో ఉన్నప్పుడు రిచ్, మన అస్సాంకి వచ్చాం, పూర్ అయ్యాం, ఎందుకు అయ్యాం అని అడిగాను. ఏంటి ఈ దినాల్లో ధనవంతులు అయిపోవడం అనేది, ప్రాస్పారిటీ అనేది ఒక బోధ తిరుగుతుందండి. ప్రభు కోసం భేదవాడైపోవడం అనే బోధ ఎక్కడ కనబడతలే. ఎప్పుడైనా ప్రభు కోసం భేదవాడు అయ్యావా నువ్వు? అందుక మనం పూరయ్యాము. మనం హెవెన్లో అందరికంటే రిచ్గా ఉంటామని చెప్పాను. అర్థమైంది. మోకరించి అలా ప్రార్థన చేస్తున్నాను. ప్రభు ఏది తక్కువ చేయడు, నీకేమీ తక్కువ కాదు. 3.5 సంవత్సరాలు ఏది తక్కువ చేయలేదు దేవుడు. వెళ్ళిన తర్వాత 1 సంవత్సరం తర్వాత ఇది జరిగింది, 1.5 సంవత్సరం తర్వాత ఇది జరిగింది. ఏది? మణిపూర్లో. నేను దగ్గరగా ఉన్నాను కదా, ఈ కుకీ పిల్లలు నా దగ్గరికి వస్తారు కదా. ఒక చెల్లి మిషన్ హాస్పిటల్లో వర్క్ చేస్తుంది. బ్రదర్, అవర్ హౌసెస్ ఆర్ డిస్ట్రాయిడ్, అవర్ చర్చెస్ ఆర్ వ్యాండలైజ్డ్ అంది. ఏం జరుగుతుంది అక్కడ అనేది క్వశ్చన్ మార్క్ పడింది నాకు. ఒక కళ వచ్చింది. ఆ కళలో కోఫిన్ బాక్సులు వెళ్ళిపోతున్నాయి. పక్కన మణిపూరి అబ్బాయి నా పక్కన ఉన్నాడు, అక్కడ నా కోవర్కర్ అనమాట. కత్తులన్నీ వెళ్ళిపోతున్నాయి. సడన్గా పైకి లేసాను. ఇలా ఏంటి కాఫిన్ బాక్సులు వెళ్ళిపోవడం ఏంటి అని లేసాను. ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా ఏంటి కళ ఇలాగా? ఆ చెల్లి ఫోన్ చేసి ఇలా చెప్తున్నప్పుడు ఏం జరుగుతుంది అక్కడ? బయట ప్రపంచానికి ఏమీ తెలియదు, ఏదో జరుగుతుంది అక్కడ మొత్తం మీద. న్యూస్లు బయటికి రావట్లేదు. అప్పుడు నేను యెషయా గ్రంథం చదువుతున్నాను. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 2వ వచనంలో, నువ్వు అగ్ని మధ్యన నడిచినను జ్వాలలు కాల్చవు. ఇది చాలాసార్లు పాడతాము, మాట్లాడతాము, వాగ్దానాలు తీసుకుంటాము, చాలాసార్లు చదువుతాం. అక్కడ ఆ వచనం ఉందని చాలాసార్లు మనం మాట్లాడతాం. చాలాసార్లు ఈ పరిచయం ఉన్న వచనం ఏది, కానీ అనుభవంలోకి ఎప్పుడు వస్తుంది?
అసలు మా వైఫ్తో అన్నాను, అమ్మా ఏంటి దేవుడు అగ్ని మధ్యన నడిచినను జ్వాల కాల్చమంటున్నావు, నేను ఇలా ప్రభులో ప్రార్థనలు అడుగుతాను, ప్రభు నన్ను కానీ వెళ్ళమంటావా అన్నాను. నేను గిద్యోన్ లాంటి పిరుకోండి అనమాట. ఇప్పుడు మీకు చెప్తా ఉంటే అన్న సూపర్ మ్యాన్ హీ మ్యాన్ అనుకోకండి, ఐఎమ్ ఏ సిల్ఫుల్ మ్యాన్. చాలా పిరికివాడిని. ప్రభు మాట్లాడుతుంటే ప్రభు నన్ను వెళ్ళమంటావని నేను ఎస్కేప్ అవ్వాలనుకుంటాం కదా, కొంచెం ఆ నేచర్ ఉంటుంది కదా గిద్యోన్లాగే. అయినా ఏమి నా గోత్రం ఎన్నికలేంది కదా, ఇలాగే అంటాడు కదా. ఇలాగే ప్రభు నన్ను వెళ్ళమంటావా, అయినా నాకు దారులు ఎలా తెలుసు. 45 అధ్యాయం 3వ వచనంలో నేను ముందుగా పోవచ్చు మెట్టగొన్న స్థలాల్ని అంటే ఏమంటున్నాడు, నేనేమంటున్నాను ప్రభుతో, నాకు దారులు తెలియదు కదా, వేసి తెలియదు కదా, నేను ముందుకు వెళ్తాను, సరళం చేస్తాను. తర్వాత 3వ ఎక్స్క్యూజ్ ఏం చేశానంటే, అయినా ప్రభు వాళ్ళకి సాయం చేయాలంటే డబ్బులు కావాలి కదా అన్నాను. అంధకార స్థలముల్లో ఉన్న దాని నిధులు ఇంకా నాక్కడు అది రేపు జరిగింది కదా, ఆ విషయం నా దగ్గరికి వచ్చింది. రాత్రి నిద్ర పట్టలేదు నాకు, ఏడుస్తూ నేను అలా గదిలో కూర్చుని అన్నం తినాలనిపించట్లేదు. అరే మన ఇంటికి వచ్చే బిడ్డలు వాళ్ళ ఊళ్ళో జరిగిందా ఇలాంటివి అని చెప్పి మా వైఫ్తో మాట్లాడాను. దేవుడు నన్ను లోపలికి వెళ్ళమంటున్నాడు అంటే ఎలా ఉంటుంది చెప్పండి ఆ టైంలో. ఏదేమైనా సరే వెళ్తాను ప్రభువా అంటే తమిళనాడు నుంచి ఒక 6 వచ్చారు. ఫస్ట్ పర్సన్ అనమాట ఎంటర్ అవడం. ఆ 6 వచ్చి, బ్రదర్ ఇప్పుడు మేము 6 lakhs తీసుకొచ్చాం, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అనగానే మీ కాంటాక్ట్ ఇచ్చారు మాకు అనగానే వెళ్దాం లోపలికి అన్నాను. పిరికిగా వాళ్ళు ఆగిపోండి అన్నాను, భయం వేసేవాళ్ళు ఆగండి. ఏ పర్మిషన్ తీసుకోవాలో నాకు తెలియదు కానీ మొత్తం మీద 2 ట్రక్కులు లోడ్ చేశాను రైసు అన్నీ. ఒక ఆఫీసర్ని, రిటైర్డ్ ఆఫీసర్ని, బ్రదర్ వెహికల్ తీయండి మనం అందరం వెళ్దామని. ప్రియమైన వారలారా, అప్పటి వరకు అపోస్తుల కార్యాలు బోధించాను, సంఘాల్లో టీచ్ చేశాను, కానీ ఇలాంటివి కూడా మనం ఈ ఈ ఈ జనరేషన్ ఈ టైమ్స్లో మనం అది ఎక్స్పీరియన్స్ చేయగలమా, అది మన జీవితంలో కూడా జరుగుతుందా అని ఎప్పుడు ఊహించలే. ట్రక్లో తీసుకుని వెళ్ళి ఇలా నుంచున్నాను అస్సాం చెక్ పోస్ట్ దగ్గర. నేను ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే అతనికి అర్థం అవ్వలేదు నేను ఏం మాట్లాడుతున్నాను. ఆయన ఏం చేశాడు తెలుసా, ఇలా సెల్యూట్ కొట్టి నాకు చెక్ పోస్ట్లోంచి వెహికల్స్ వదిలేసాడు. అలా నాకు సర్ప్రైజ్ అయిపోయాను నేను. తనకి నేను ఎలా కనిపించానో, నేను ఏం అర్థమయ్యానో నాకు తెలియదు కానీ వెహికల్స్ వదిలేశాడు. తర్వాత బిఎస్ఎఫ్, తర్వాత సిఆర్పిఎఫ్, తర్వాత ఒక చెక్ పోస్ట్ దగ్గర పోలీసులు ఆపారు. నీ దగ్గర ఏ డాక్యుమెంట్స్ లేవు పర్మిషన్స్కి అన్నాడు. ఆ పోలీస్ ఆఫీసర్ బిలీవర్ అని నాకు తెలీదు, గంటన్నర అలా నిలబెట్టాడు. అలాగా ఇది వెనక్కి తీసుకెళ్ళలేము, అక్కడ వచ్చిన తమిళ బ్రదర్స్ మీరు ప్రేయర్ చేయండి అని. ఆయన మిజో ఆయన అనమాట, సాగే ఆయన పేరు, ఆఫీసర్ అనమాట, డిఎస్పి. బ్రదర్ వీ కేమ్ ఫర్ రిలీఫ్ అన్నాను. అప్పుడు అన్నాడు, నేను కూడా బిలీవర్నే అన్నాడు. ప్రైజ్ గాడ్. అయితే నాకు ఆ రైట్ లేదని చెప్పి వెంటనే ఒక ఐఏఎస్ ఆఫీసర్ నెంబర్ ఇచ్చాడు నాకు, నువ్వు మాట్లాడని. నేను ఆ కంగారులో సార్ అనకుండా మిస్టర్ లాలా అన్నాను. అసలు ఆ టైంలో మిస్టర్ లాలా అనగానే అతను ఏమనుకున్నాడు, వీ కేమ్ ఫర్ రిలీఫ్ అనగానే ఎవడో ఈయన పెద్దోళ్ళ ఉందనుకుని ఎస్కాట్నిచ్చి లోపల పంపించాడు. అదే షేర్ చేశాను అసలు ఏం జరుగుతుంది అక్కడికి వెళ్ళిన తర్వాత. డాక్టర్లు చూశాను, ఆ రోజు వాళ్ళకి బ్లాంకెట్ ఇస్తే మగ్గు, బ్లాంకెట్, బకెట్ వాళ్ళ ఆస్తి. అది మన హెబ్రోన్ గ్రూప్లో కొన్ని గ్రూపులు పెట్టాను, అది యూట్యూబ్గా కన్వర్ట్ అయిపోయింది.
అందరు ఫోన్ చేసి, అరే నీ వాయిస్ వచ్చేస్తుంది ఏంటంటే, ఎక్కడొచ్చేస్తుంది? నా ముఖం ఎవరికే తెలియదు కానీ నా వాయిస్ మొత్తం ఆంధ్ర తెలంగాణ రీచ్ అయిపోయింది. రోజుకు 300-400 కాల్స్ వచ్చాయి. మీడియా ఎంటర్ అవ్వలే, వన్ మ్యాన్ ఒబీడియన్స్. ఆ రోజు అన్ని విడిచిపెట్టుకుని నేను చూపించే దేశానికి వెళ్ళు అక్కడికి అన్నాడు. అక్కడికి వెళ్ళాను. గాడ్ చూడండి, ఒక క్రికెట్ కెప్టెన్ ఎలా ప్లేస్ చేస్తాడంటే, నువ్వు అక్కడ ఉండు, నువ్వు ఎక్కడుండు అంటాడు కదా. ఆయన ఉద్దేశం నెరవేర్చడానికి దేవుడు ఒక్కొక్క ప్లేస్లో సెట్ చేస్తూ ఉంటాడు. నేను ఏ ప్లేస్లో ఉండాలి? కెప్టెన్ ఆ ప్లేస్లో వెళ్ళినప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళి అక్కడ ఉండు అని ఆ ప్లేయర్కి చెప్పినప్పుడు ఆ ప్లేయర్ మాట వినలేదు అనుకోండి, కెప్టెన్ ఏం చేస్తాడు? సబ్స్టిట్యూట్ని తీసుకొస్తాడు, నువ్వు గెట్ అవుట్ అంటాడు. చాలాసార్లు దేవుడు ప్లేస్ చేసినప్పుడు ఆ ప్లేస్లోకి వెళ్ళడానికి ఎవరు కంఫర్ట్ జోన్ విడిచిపెట్టి ధైర్యంగా వెళ్ళడానికి ఇష్టపడట్లే. కనిపిస్తుందా? ఇది ఇంఫాల్ వ్యాలీలో. నాకున్న మా తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఆస్తులు, డాక్యుమెంట్స్ అన్నీ మా వైఫ్ ఇచ్చారు. నేను లోపలికి వెళ్తే మళ్ళీ తిరిగి వస్తానని గ్యారెంటీ. దేవుడు మమ్మల్ని ఇక్కడ పిలిచాడు. నువ్వు అస్సాంలో చేస్తావా, నీకు ఇక్కడ పరిచయం ఉంది, నువ్వు వెనక్కి వెళ్దాం అనుకుంటున్నావా, వెనక్కి వెళ్ళొచ్చు, మళ్ళీ తిరిగి వస్తానని గ్యారెంటీ చెప్పలేను. మా వైఫ్ రాయలసీమ అమ్మాయి. ఏముందా, నేనైతే డిసైడ్ అయిపోయాను, ప్రభా నేను తిరిగి రాను, లోపలికి వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోయాను. 8 నెలలు ఉన్న గర్భిణి 18 కిలోమీటర్లు బ్లీడింగ్ అవుతా పరిగెట్టుకునేది, ప్రాణం గుప్పిట్లో పెట్టుకుని. ఆ విషయం నాకు వింటున్నప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాను అని అనుకోలేకపోయాను నేను. డెలివరీ టైంలో ఆ ఇంజెక్షన్ ఇవ్వాలి వెన్నుపోసుకి, అది లేదు. 4 ఆడవాళ్ళు రిలీఫ్ క్యాంప్స్లో ఎప్పుడు చచ్చిపోతారో తెలియదు అన్నప్పుడు నాకు అర్థమయ్యేది కాదు. వెళ్తే నేను చచ్చిపోతాను, వెళ్ళకపోతే వాళ్ళు చచ్చిపోతారు. నేను డిసైడ్ అయ్యాను, ఇంకా ప్రభువా చచ్చిపోతే చచ్చిపోతాను. ఒక సమాచారాన్ని నెహమ్యాకి తీసుకొచ్చారు యూదులు. మన గోడలు, యెరూషలేము గోడలు, గుమ్మాలు కాల్చబడ్డాయి, గోడలు కూల్చబడ్డాయి, గుమ్మములు కాల్చబడ్డాయి అని నెహమ్యా దగ్గరికి వచ్చినప్పుడు, నెహమ్యా ఎక్కడ ఉన్నాడు? కంఫర్ట్ జోన్లో ఉన్నాడు. హీ వాజ్ ఎ కప్ బేరర్. ఇన్ ద సూసాన్. రాజుగారి ప్యాలెస్లో ఉన్నాడు, మంచి ఉద్యోగం ఉంది. ఆయన ఇలా కూడా ప్రార్థన చేయొచ్చు, ప్రభువా ఈ టైంలో నేను అక్కడ ఉన్నందుకు నీకు వందనాలు ప్రభువా అన్నాడా? అనలే. ఒక సమాచారాన్ని యూదులు తీసుకొచ్చినప్పుడు, ఒక ఇన్ఫర్మేషన్, ఆయన ఎంక్వైర్డ్ ఏముంది, ఏం జరుగుతుంది, ఏంటి. చాలామంది అలాగే ఎంక్వైరీ చేశారు, అసలు ఏం జరుగుతుంది. ఒక సమాచారాన్ని మీ దగ్గర తీసుకొచ్చాను, ఇది పరిస్థితి. 270 మందిరాలు. ఇది ఫొటోస్ తీయడానికి వెళ్ళేటప్పుడు ఏం జరిగింది తెలుసా? నాకు తెలియదు ఆ యొక్క అరంబైట్ అంగులు ఎలా ఉంటారో. నేను ఒక గెస్ట్ హౌస్లో దిగాను, బయటంతా కర్ఫ్యూ. వెళ్ళి వీడియోస్ తీసేసాను.
ఆ ముందు రోజు బిగ్ టీవీ ఛానల్ ఆయన్ని మామూలుగా కొట్టలేదు, అసలు రక్త మడుగులో వదిలేశారు. మళ్ళీ ఆర్మీ వచ్చి ఆయన్ని విడిపించి తీసుకొచ్చారు. ఆ నేకెడ్ రేపు ఆ ప్లేస్కి వెళ్ళిపోయి తీసాడన్నమాట. ఫొటోస్ అన్నీ తీస్తే చూపించి ఫోను అంతే. నేను అప్పటికే తీసాను. ఒక షెల్టర్ దగ్గరికి వేసుంటే అక్కడ టీ తీసుకుని టీ తాగుతున్నాను. ఒక ప్రొఫెసర్ ఏం చేశాడంటే, అన్న నేను వెళ్తాను ఉంటాను, నాకు హెల్ప్ చేసిన ఆయన, నేను వెళ్ళిపోతున్నాను అని వెళ్ళిపోయాడు, నన్ను వదిలేసి. అక్కడ నేను ఎటు పరిగెట్టాలో తెలియదు. ఆ టైంలో 200 మంది ఉన్నారు మాబ్. అక్కడ పరిగెట్టుకుని వెళ్ళి ఒక గెస్ట్ హౌస్లో అలా మోకాళ్ళు వేసాను, ప్రభువా నేను వెళ్ళిపోవడానికి నాకు సహాయం చేయవా ఇంటికి. సడన్గా ఒక మైతే పాస్టర్ కాల్ చేశాను, బ్రదర్ నన్ను ఎయిర్పోర్ట్కి డ్రాప్ చేస్తారా అని అడిగాను. ఈ సిచ్యువేషన్లో బ్రదర్ నాకు హైవే మీద నుంచి కాకుండా లోపల వేసి ఉంటాయి కదా, అలా ఏమన్నా తీసుకెళ్ళగలరా? లిటరల్గా అగ్ని మధ్యన నడిచినను జ్వాలలు కాల్చమన్నాడు కదా, అటు ఇటు కాలుతుంటే మధ్యలో కారు వెళ్తుంది. వాగ్దానాలు ఎంత నమ్మదగినవండి, ఎంత నమ్మదగినవి వాగ్దానాలు. ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత ప్రభువా నీకు వందనాలని గట్టిగా వేస్తే మొత్తం ప్యాసింజర్స్ అంతా నా వైపు చూస్తున్నారు, ఏం జరిగింది దీనికని. అక్కడ ఏమనుకున్నా తెలుసా, నన్ను జర్నలిస్ట్ అనుకుంటున్నారు. నన్ను బర్కాదత్తా అని ఎన్డీటీవీ రిపోర్టర్ వచ్చి నా దగ్గరికి వచ్చి మీరు ఏ ఛానల్ అని అడిగింది. మేడం కేమ్ ఫర్ రిలీఫ్ అన్నాను. పిల్లలు ఇలా ఉండేవారు అనమాట. దాటుకుని వెళ్ళాలంటే ఎలా ఉంటుందో తెలుసా? ఎలా ఉంటుంది, ఎంత భయంగా ఉంటుందో. ఒక పక్కన గన్నుల సౌండ్లు వినబడుతూ ఉంటాయి, ఒక పక్కన అంబులెన్స్ బాడీలు తీసుకెళ్తూ ఉంటారు. ప్రభు వాగ్దానాలు. ఒకరోజైతే ప్రభు నాకు సహాయకుడు, భయపడను, నరమాత్రుడు ఏం చేయగలడు. వెళ్ళిపోయాను అంతే. ప్రభువా ఈరోజు ఈ వాక్యం ద్వారా మాట్లాడావు, నేను తీసుకుని వెళ్తున్నాను అని వెళ్ళిపోయాను. కార్ తీసుకుని ఒక డ్రైవర్ని తీసుకుని వెళ్ళిపోయాను. ఆ రోజు ఫస్ట్ టైం వార్ ఎలా జరుగుతుంది, ఎలా కాల్చుకుంటారు దగ్గరుండి. ఆ రోజు 6 చనిపోయారు. ఇది కొంచెం ఆపగలమా బయటికి వెళ్ళకుండా? ఇప్పుడు ఏమన్నా ఓకే ఆపరా? కార్తీక్ అనే ఐపీఎస్ ఆఫీసరు, చైతన్య అనే ఐఏఎస్ ఆఫీసరు. అప్పటికప్పుడు వాళ్ళు నన్ను అన్న అనేవారు, నేనేమో తమ్ముడు అనేవాడిని. అన్న మీ గురించి విన్నామన్నా, అన్న ఇక్కడ ఈ అవసరం ఉందన్నా. నేను వెళ్ళి ఐపీఎస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి, తమ్ముడు నేను వచ్చేసాను అన్న, ఈరోజు 6 చనిపోయారు, ఎలా వచ్చారన్నాను. ప్రభు నాకు సహాయకుడు, భయపడను, నరమాత్రుడు ఏం చేయగలడు. తమ్ముడు తిరిగి వెళ్ళేటప్పుడు, అన్న నీకు అలవాటు అయిపోయిందన్న, పర్లేదు ఇంక నువ్వు వెళ్ళిపోవచ్చు అన్న అనేవాడు అనమాట. ఎక్కడ ఐడి ప్రూఫ్స్ ఇచ్చేవాడిని కాదనమాట. ఐడి ప్రూఫ్స్ ఇస్తే ఏం చేస్తుంది, ఇంటెలిజెన్స్ నన్ను ఏం చేస్తుంది, ట్రేస్ చేస్తుంది. ఎక్కడ, ఎందుకు వచ్చాడు, ఏం చేస్తున్నాడు. ఏం చేసేవాడిని అంటే, చెక్ పోస్టుల్లో ఫ్రంట్ సీట్లో కూర్చుని ఎస్పీతో చాట్, తమ్ముడు నేను వచ్చేస్తున్నాను అని చాట్ చేసేవాడిని అనమాట. చెక్ పోస్టులు అడుగుతారు కదా, ఇదిగో ఎస్పీతో ఇప్పుడే చాట్ చేస్తున్నాను, ఏం పేరు నీ పేరు అని అడిగేవాడిని. సార్ అని పంపించేసేవాడు అనమాట. అసలు ఆ సమయోచితమైన ఆ యొక్క జ్ఞానాన్ని ఆ టైంలో దేవుడు ఆ టైంకి ఇచ్చేవాడు. అలాగా ఆయన ఎస్పీ బ్రదర్ అంట, తమ్ముడు మరి మీ అన్ననని నేను వచ్చేస్తున్నాను, నీకు పర్వాలేదంట. పర్లేదులేనా. ఆయన తెగించడం చూసి నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఈ కాలంలో ఎవరు ఎస్పీ జాబు, అందరు వాయిస్ విన్నాను నేను. పక్క నుండి సీఎం వాయిస్ వినేవాడిని, అతనికి ఫోన్ చేస్తుంటే సెంట్రల్ అక్కడి నుంచి ఫోన్లు వస్తున్నప్పుడు వినేవాడిని అనమాట. ఇదంతా ప్రీ ప్లాన్డ్ ఇదంతా. అప్పుడు వెళ్ళినప్పుడు, ఇది దాటుకుని వెళ్తున్నప్పుడు ఈ వైరల్ న్యూస్ అయింది కదా, నాక్కడ్ పిల్లలు రేప్ జరిగింది కదా, వాళ్ళు నాకు అండర్ గ్రౌండ్లో పెట్టారు. అపోజిషన్ ఎంపీస్కి పర్మిషన్ ఇవ్వలేదు. ఏంటి దేవుడి సేవ అంటే ఎంత ఆధిక్యతో చాలామందికి తెలియదు. అది
అపోజిషన్ ఎంపీలకి పర్మిషన్ ఇవ్వలేదు. ఆ రోజు కార్తీక్, నేను వాళ్ళని చూడాలనుకుంటున్నాను, వెళ్ళి ప్రార్థన చేయాలనుకుంటున్నానంటే ఫోన్ చేసి ఒక దేవుని సేవకుడు వస్తున్నాడు వాళ్ళకి ప్రేయర్ చేయడానికి అన్నాడు. మల్లికార్జున్ ఖార్గే వెళ్ళకపోయాడు ఆ రోజు అక్కడ వాళ్ళని కలవడానికి. సెంట్రల్ గవర్నమెంట్ కూడా వాళ్ళకి అపోజిషన్ ఎంపీలకి ఇవ్వలేదు ఆ రోజు కార్తీక్ ఎందుకో వాళ్ళ గురించి ఆలోచిస్తున్నప్పుడు నా హృదయం చాలా బాధగా ఉంది. అంటే ఫోన్ చేసి, మా అన్న దేవుని సేవకుడు వాళ్ళకి ప్రార్థన చేయడానికే వస్తున్నాడు, వాళ్ళు ఒప్పుకుంటారా అని అడిగితే వాళ్ళు రమ్మన్నారు. లోపలికి వెళ్ళాను. వాళ్ళ ముఖాలు చూస్తున్నప్పుడు ఒక పిచ్చోళ్ళు చూస్తారు కదా, అలా చూస్తున్నారు ఆ పిల్లలు. అవి వింటుంటే ఒక అమ్మాయిని 60 మంది నెక్స్ట్ 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 వాళ్ళ తమ్ముడు అడ్డొస్తే నరికేశారు, వాళ్ళ నాన్న అడ్డొస్తే తల నరికేశారు. ఇవన్నీ చూస్తున్నప్పుడు ప్రార్థన చేస్తానని అలా కళ్ళు మూసుకున్నాను. ప్రార్థన రావట్లేదు, ఏడుపు వచ్చేస్తుంది నాకు వాళ్ళని చూసినప్పుడు, కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. ఇవన్నీ చూస్తున్నప్పుడు ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు ధైర్యాన్ని ఇచ్చేవాడు నాకు. ఆ పరిస్థితులు చూసినప్పుడు ఏదో ఒకటి చేయాలి, వీళ్ళ కొరకు ఏదో ఒకటి చేయాలి. ఒక మందిరంలోకి వెళ్ళి ఇలా వాక్య పరిచర్య చేస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేశారు తెలుసా? నేను ఎప్పుడు ఇలాంటి అనుభవాలు చూడలేదు. వాళ్ళు ఒంటి మీద ఉన్న బంగారం అంతా తీసి, నేను ఎయిర్పోర్ట్కి వెళ్తుంటే వైజాగ్లో జరిగిన సంఘటన, ఒళ్ళో బ్యాగ్ పెట్టారు. ఇప్పుడు చూస్తే మూట అది బంగారం, బ్రాస్లెట్లు ఇవన్నీ. ఫోన్ చేసి, ఈ బంగారం ఎవరికి పంపించాలి, నన్నేమో ఎయిర్పోర్ట్లో అలౌ చేయరు. బ్రదర్, ఇది ఆ ప్రజల కోసం వాడండి. అప్పుడు పిఎస్ స్వామి గారికి ఫోన్ చేసి, అన్న బంగారం పంపిస్తున్నాను. బంగారం ఏంటి తమ్ముడు అన్నాడు. నాకు తెలియదన్న, ప్రజలు వాళ్ళ హృదయంలో దేవుడు ఆ మనసును పుట్టించాడు. ఆ బంగారంతో 3 జిల్లాలకు మెడిసిన్స్ ఇచ్చాను. ఎన్ని జిల్లాలకి? ఏమండి, మన దగ్గర ధనం ఉంటే సేవ చేయలేమండి, విధేయత ఉండాలి. సార్ స్టార్ట్ చేయండి. వాళ్ళ పేర్లు వచ్చినాయి కదా, అందుకని. అక్కడ వాళ్ళందరినీ, అక్కడ 500 మంది అక్కడ శవాల కోసం వెయిట్ చేస్తున్నారు, బాడీస్ రావాలన్నమాట. అక్కడ నిలబడి వాళ్ళందరినీ ఆదరించడానికి నేనేమన్నాను తెలుసా? కుకీస్ అందరూ వైట్గా ఉంటారు, నేను అక్కడ నిలబడి ఐఎమ్ ఏ బ్లాక్ కుకీ, జీసస్ లవ్స్ యూ అన్నాను. ఎవరి తెలుగోడు ఇంకా రావడం మొదలుపెట్టారు మనోళ్ళు. అన్న, నేను ఎక్కడ దిగాలి? టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది కదా, మా అస్తమాటలకు కాల్ చేస్తూ ఉంటారు కదా, నా నెంబర్ రోజుకి 200. బ్రదర్, ఇదిగో మా దగ్గర 15 lakhs ఉన్నాయి, ఏం చేయమంటారు? వెయిట్ నాకు అర్థమయ్యేది కాదు. నా అకౌంట్లో క్రెడిట్ అయితే అదంతా మళ్ళీ నాకేముంటుంది, నాకు ప్రాబ్లం అవుతుంది. అప్పుడు ఏం చేయాలి ప్రభువా అని ప్రభుని అడిగినప్పుడు, వెయిట్ మీరంతా ఒక చోట పోగేయండి, చందా పోగేయండి, మాసిధోని వాళ్ళు పోగేయండి, నేను చెప్తాను, మీకు డైరెక్షన్ ఇస్తాను. కొట్టండి. మెడిసిన్స్కి 5 లక్షలు ఏంటి? ఒక సెమీ గవర్నమెంట్ ఏం చేయగలదో అదంతా చేయించుకోవడానికి ప్రభు వాడుకున్నాడండి. సివిల్ సప్లైస్, రైసు, కందిపప్పు, నూనె. రెండోది హెల్త్ మినిస్ట్రీ ఉంటుంది, మెడిసిన్స్. మూడోది ఎడ్యుకేషనల్ మినిస్ట్రీ. ఏంటి, గవర్నమెంట్ కాదండి చేసేది. ఒక్కోసారి నాకు భయం వేస్తూ ఉంటుంది ఇలా చెప్తున్నప్పుడు, ప్రభా వీళ్ళు నన్ను ఏదో హీమ్యాన్ లాగా సూపర్ మ్యాన్ లాగా చూస్తారు వీళ్ళు, ఎంత పిరికొండం. గిద్యోను ముందు చేశాడు, తర్వాత సేవ చేశాడు, కానీ ఆ డిస్టెంటెడ్ థింగ్ ఆ మధ్యలో ఉంది సార్. నేను కూడా ముందు చేశాను సేవ, కానీ ఈ డిస్టెంటెడ్ థింగ్స్ నా లైఫ్లో ఉంటాయని నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలే. ఒకసారి అయితే ఒక మణిపూర్ అబ్బాయిని తీసుకెళ్తున్నప్పుడు
మెడిసిన్స్ అక్కడ డెలివరీ చేయాలి. ఆ అబ్బాయి వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్. వాళ్ళ అమ్మ ఫోన్ చేసి తిడుతుంది, బుద్ధి ఉందా లేదా, ఎందుకు వెళ్ళావు నువ్వు? అబ్బాయి మణిపూర్ అబ్బాయే, ఎందుకు వెళ్ళావు నువ్వు అక్కడికి? అబ్బాయి నాగా అబ్బాయి అనమాట. వాళ్ళ అమ్మ తిడుతుంటే అన్నాడు, మా అమ్మ తిడుతుంది అన్న. ఈలోగా ఫోన్లో 2 కిలోమీటర్స్ దూరంలో ఫైరింగ్ స్టార్ట్ అయిపోయింది అన్న. అప్పుడు నేనేం చేసింది తెలుసు, ఇటు డ్రైవరు మధ్యలో అబ్బాయి ఇలా తిరిగి విండోకి నా వీపు, అంటే బుల్లెట్ తగిలితే ఎక్కడ తగులుతుంది, నాకు తగులుతుంది, ఈ అబ్బాయి చచ్చిపోడని. ఇలా ఉండి, ప్రభా ఈ మధ్యలో అబ్బాయి చచ్చిపోకూడదు, ప్రభా ఈ మధ్యలో అబ్బాయి చచ్చిపోకూడదు, ఇదే ప్రార్థన, నా ప్రార్థన, చనిపోకూడదు ప్రభా. ఒకసారి అయితే ఒక కుటుంబాన్ని, ఒక సేవకుడు కుటుంబాన్ని ఆదరించడానికి వెళ్తే కట్టుబట్టుకుని వచ్చాడు ఒక ఆయన ఆరం బయట. అసలు ఆయన ఇలా వస్తున్నాడు, మేము కార్ విండోస్ వేసేసాము, ఆయన ఇలాగ వస్తున్నాడు, మేము అలా క్రాస్ అయ్యాం, ఫాస్ట్ చేజింగ్ ఉంటాయి కదా. అలాగా నాకు ఒకటి అర్థమైంది, ప్రభు మనకు తోడుంటే ఎవడు మనల్ని చంపలేడు అని నాకు అర్థమైంది. తర్వాత ప్రభా చాలయ్యా అని అనుకుంటున్నాను. అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చాడు. డ్రాయింగ్ బుక్స్ పిల్లలకి చదువు లేవు, రిలీఫ్ క్యాంప్స్లో చదువు లేదు వాళ్ళకి, ఏం చేయాలో అర్థం అవ్వక వాళ్ళకి బుక్స్, పెన్నులు, పెన్సిళ్ళు, స్లేట్స్ కొనిస్తే ఏదో ఒకటి జరుగుతుంది కదని పట్టుకుని వెళ్ళాను. డ్రాయింగ్ బుక్ ఇస్తే డ్రాయింగ్ వేయరా అంటే ఒక డ్రాయింగ్ నైఫ్తో కన్ను తీసేసినట్టు ఒక డ్రాయింగ్ వేసాడు. ఇంకొక డ్రాయింగ్ ఎలా ఉందంటే ఒక అమ్మాయి కింద పడుకుని ఉంది, మాబ్ ఉన్నారు, డ్రాయింగ్ ఎలా వేసాడు. ఏంటి వీళ్ళు డ్రాయింగ్ వేయమంటే ఇయ్యేస్తున్నారంటే అప్పుడు వెంటనే ఒక సైకాట్రిక్ డాక్టర్ ఫోన్ చేసి ఏంటి పరిస్థితి అంటే, అన్న వాళ్ళు వైలెన్స్ డైరెక్ట్గా చూస్తారు, వాళ్ళ మైండ్ డైవర్ట్ చేయాలి, మీరు ఎక్కడికైనా పార్క్స్కి తీసుకెళ్ళడమో ఏదైనా చూపించడం. అంటే ఎక్కడవుతుంది పార్క్స్ తీసుకెళ్ళడానికి ఎంతమంది ప్రజల్ని? అప్పుడు ఏం చేయాలంటే మా వైఫ్కి చెప్పాను, సురేఖ ఆ ప్రజల కోసం ప్రార్థన చేయి. ఏం చేస్తాం అనగానే ఇప్పుడుకి మనం ఏం చేయగలం అనగానే, ఆమె డిజైన్ ఇంజనీర్ కదా, కొంత ప్రభు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి ఈ పుస్తకం రీడ్ చేసింది. 1 వీక్లో చేసాం. ఇది క్రియేషన్ టు క్రాస్ అనమాట. క్రియేషన్ టు గాడ్ సీస్, కయీన్ హేబెల్ స్టోరీ, మళ్ళీ దానికి యాక్టివిటీ, కలరింగ్ వేయడం, ఇవన్నీ అనమాట. తర్వాత వాళ్ళని డైవర్ట్ చేయడానికి వాళ్ళ మైండ్స్ని ఇలా కలరింగ్స్ వేయడం, వాక్యం నుంచి వాళ్ళకి టీచ్ చేయాలి. దీన్ని ఏం చేసామంటే ప్రతి రిలీఫ్ క్యాంప్స్లో ఎడ్యుకేటెడ్ ఎవరు ఉంటారో డేటా కలెక్ట్ చేసాం, టీచర్స్ని అపాయింట్ చేశారు. వాళ్ళు ఏం చేయాలంటే ఫస్ట్ 9 o'clockకి ఏం చేయాలి, ఫస్ట్ లెసన్ గాడ్ సీస్, కయీన్ హేబెల్ స్టోరీ చెప్పాలి. తర్వాత మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్. ఒక్కొక్క టీచర్కి కొంత మేము శాలరీ ఇస్తాం, కొంత మనీ ఇస్తాం. రిలీఫ్ క్యాంప్స్లో ఎడ్యుకేటెడ్ని ఏం చేసామంటే టీచర్స్గా పెట్టి వాళ్ళకి బుక్ ప్రొవైడ్ చేసి స్కూల్లో రన్ అయ్యేటట్టుగా ఎక్కడిచ్చాడు ప్రభు. అసలు మనకేం ఆలోచనలు, అప్పటికప్పుడు ప్రభు దగ్గర ప్రార్థన చేయడం, ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా జరిగిస్తే బాగుంటుంది. అప్పుడు మా అబ్బాయికి ప్రాక్టీస్ ఇచ్చాను అనమాట. అంటే ఎలా అంటే, చిన్నడు గన్ను పేలగానే నువ్వు ఎలా పడాలి భోగంగా పడాలి, కమ్ ప్రాక్టీస్ అనేవాడు అనమాట. నేను రెడీ అనగానే భోగంగా పడాలి. ఇప్పుడు మా వైఫ్ని తీసుకెళ్తాను, బాబుని తీసుకెళ్తే అంటే ప్రభా నన్ను ఎలాగో వెళ్ళమన్నావు, వీళ్ళు కూడా నేను వెళ్ళేటప్పుడు పెద్ద భయపడలేదు, కానీ వారిని అబ్బాయిని తీసుకెళ్ళేటప్పుడు మాత్రం అంటే ఒకవేళ నా భార్య లేదు చనిపోతే ఈ పరిస్థితి ఏంటి? అక్కడ చిన్నడు పరిగెట్టు ఎలా పడతావు అంటే వాడు చూపించేవాడు అన్నమాట. సౌండ్ రాగానే నువ్వు ఎలా పడాలి, ఎప్పుడన్నా ట్రైనింగ్ ఉంటుందంటారా? వారికి చెప్పులు చదువుతో గిల్లు రావడం, కానీ బాంబు వెళ్తే వార్తగా పడాలి.
మా బాబుని తీసుకెళ్ళినప్పుడు సడన్గా ఏం జరిగిందో తెలుసా? మా వెహికల్ని ఆపేశారు గన్స్తో. ప్రార్థన చేశాను, ప్రభా అక్కడ వాళ్ళకి సువార్త చెప్పడానికి ప్రభు సహాయం చేశాడు. గాస్పల్ గన్ కంటే పవర్ఫుల్. ఆ విషయం ఎవరికి తెలియదు. గన్నులు చూడగానే మనం ఏం చేస్తాం? గాస్పల్ షేర్ కానీ గన్స్ దించేసి ప్రేయర్ చేయించుకున్నారు. అలా ట్రక్స్లో పంపించామన్నమాట. రిఫ్యూజీ క్యాంప్లో వాళ్ళకి వస్తువులు, బట్టలు, కట్టుబట్టలతో బయటికి పారిపోయి వచ్చారు. ఇంటి మీద బట్టలతో. ఇక్కడ డాక్టర్స్, వీళ్ళు టీచర్స్, వీళ్ళు అలా బ్లాంకెట్ చలికి బ్లాంకెట్ ఇస్తున్నప్పుడు అదే వాళ్ళకి చాక్లెట్ ఇస్తుంటే ప్రార్థన చేసి చూపించాడు ఒక అబ్బాయి. మనకి ఆ అబ్బాయి NIT స్టూడెంట్స్ అన్నమాట, మెడికల్ స్టూడెంట్స్. వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి యాక్షన్ సాంగ్స్ నేర్పించారు. మా వైపు గైడ్ చేశారు. జనరేషన్ కోల్పోతారన్నా. ఒక జనరేషను మిస్ అయిపోయిందంటే ప్రభా ఆ జనరేషన్ ఎలా బ్రతికించాలి? ఆ నాకడ పిల్లలు దేవుడు ఎంత గొప్ప కార్యాలు జరిగిస్తాడంటే, ఆ అమ్మాయిని వివాహం చేసుకోవడానికి ఒక అబ్బాయి వచ్చాడు. ఎంత అద్భుతమో! వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఇదిగో ఒక అన్నగా నేను ఉన్నాను వెనక, మీరు ఏదైనా సరే మీ అవసరత నాకు చెప్పండి. మీ కోర్టు కేసులు సుప్రీంకోర్టుకి వెళ్ళిపోయింది, వాళ్ళు చూస్తే అంత దూరం వెళ్ళలేరు, భయపడకండి. చాలామంది బ్యూరోక్రాట్స్ వచ్చి నాకు థ్యాంక్స్ చెప్తూ ఉంటుంటే నాకు అర్థమయ్యేది కాదు. అధికారులు నీకు నమస్కారము. ఏ సేవ ఉంటుందో అక్కడ అనుకున్నాను. అక్కడికి వెళ్ళక బ్యూరోక్రాట్ మినిస్ట్రీ స్టార్ట్ అయింది నాకు. ఎప్పుడు ఐఏఎస్లు ఐపీఎస్లు నేను ఇక్కడ ఆంధ్రలో ఉండగా గైడ్ చేయలేదు. ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఒక ఐఏఎస్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలంటే దేవుడు 5గురిని ఇచ్చాడు బ్యూరోక్రాట్స్ని. మళ్ళీ ఒక్కసారి ఆపుతారా బ్రదర్? ఒకసారి ఆపుతారా? కార్తీక్ ఐపీఎస్, చైతన్య ఐఏఎస్, లాలా ఐఏఎస్, ప్రభు బిడ్డలు. ఆ దినాల్లో పౌలు గారికి అధికారులు సాయం చేయడం అంటే ఇలాగే చేసి ఉంటారేమో అనుకున్నాను అన్నమాట. నాకు చాలా హెల్ప్. ఒక్కొక్కసారి ఎస్పీ వెహికల్లో రిలీఫ్ చేసేవాడిని, వెళ్ళేవాడిని నేను. ఆశ్చర్యం అనిపించేది. చాలాసార్లు మన దగ్గరికి ఇన్ఫర్మేషన్ వస్తుంది, మనం ఏం చేయాలి? ఇంటర్సెషన్ స్టార్ట్ చేశాడు నెహెమ్యా. ఫస్ట్ ఏం చెప్పాను? హీ ఎంక్వైర్డ్, ఇన్ఫర్మేషన్ తీసుకున్నాడు, ఇంటర్సెషన్ స్టార్ట్ చేశాడు. చాలామంది ఇక్కడతో ఆగిపోతారు. ఏమయ్యాడు? ఇనిషియేషన్ తీసుకున్నాడు. నన్ను దేవుడు ఈ ప్లేస్లో ప్లేస్ చేశాడు, నేనేం చేయగలను?
అసలు నాకు అది చదువుతున్నప్పుడు ఒక కంఫర్ట్ జోన్లో, డస్ ఎనీబడి రియల్లీ కేర్? భారతదేశంలో జరుగుతున్న ఈ సంఘటనలకి ఎవరన్నా అలాంటి కేర్ తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇప్పటికీ ఆ రిలీఫ్ క్యాంప్స్లో వాళ్ళు చూస్తున్నప్పుడు ఆ చిన్నపిల్లలకి ఆ స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చేసి, నేను ఒక మందిరానికి వెళ్ళి, మిషన్ అంటే ప్రాజెక్ట్స్ కాదు, మిషన్ అంటే ప్యాషన్, మిషన్ అంటే ప్యూరిటీ, మిషన్ అంటే రిలే ఆన్ ప్రామిసెస్ ఆఫ్ గాడ్. ఇప్పుడు మిషన్ అంటే ప్రాజెక్ట్స్, పీపుల్, ఇవే ఉంటున్నాయి. ప్రియమైన వాళ్ళారా, మీకు ఒక సమాచారాన్ని ఇచ్చాను, మీరు విజ్ఞాపన ప్రారంభించాలి. ప్రభు ఎంత గొప్పవాడు. నన్ను మణిపూర్లో పెట్టుంటే పడికి చంపేసి ఉండేవారు. కరెక్ట్గా బార్డర్లో పెట్టాడు, ప్లేస్ చేశాడు. ఆ ఆడియో వైరల్ అయిన తర్వాత చాలామంది ఫోన్ చేసి డిఎస్పీలు, డిఐజీలు, అరే అది ఆడియో అది యూట్యూబ్ అవుతుందని నాకు తెలీదు, దాన్ని డిలీట్ చేయడానికి ఆ యూట్యూబర్స్ని పట్టుకుని, ఏమండి నాకు థ్రెట్ ఉంటుంది, నన్ను నా కుటుంబాన్ని కాల్ చేస్తారు, అది తీస్తారా అని రిక్వెస్ట్ చేసి ఆ యూట్యూబ్లో లేకుండా, నేను ఇలా మందిరానికి వెళ్ళినప్పుడు ఇలా అంటారు, అన్నా నీ వాయిస్ మేము విన్నామన్నా. ఆంధ్రాలో ఉండగా నేను ఎవ్వరికీ తెలీదు. అసలు జనాలు పాపులారిటీ కోసం, పబ్లిసిటీ కోసం ఎంత తాపత్రయపడతారో. ఇక్కడ మందిరాలన్నీ చూస్తూ ఉంటే ఏంటది? పబ్లిసిటీ, పాపులారిటీ, ప్రాస్పెరిటీ. 3 కోట్లు రిలీఫ్ చేశాను, 3 కోట్లు ఇన్ 6 months. అంధకార స్థలముల్లో ఉన్న సేవకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుందండి? చాలామంది సేవకు వస్తే ఎలా బతకాలండి? ఒక్కొక్కసారి ఈ మాటలు వింటున్నప్పుడు నాకు చాలా పెయిన్ఫుల్గా అనిపిస్తుంది. అసలు దేవుడు ఏంటి, దేవుడు గొప్పతనం ఏంటి అనేది వాళ్ళకి అర్థం అవునప్పుడు, ఐఎమ్ ఎన్ ఆర్డినరీ మ్యాన్. వెన్ వి రిలే ఆన్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్, దేవుని వాగ్దానాల మీద ఆధారపడినప్పుడు, దేవుడు పోషించే విధానం, దేవుడు జరిగించే విశ్వాసము, విధేయత, మన సహవాసాల్లో, మన సంఘాల్లో మనం నేర్చుకున్నది ఏంటి? ఫెయిత్, ఒబీడియన్స్. మన భక్త్ సింగర్ ద్వారా ఆ ఒబీడియన్స్, ఆ విశ్వాసాన్ని మన తరంలో లేగాలి. ఈ కుకీలు మొదటి జనరేషన్ అంతా పెర్సిక్యూషన్ గురైపోయింది. 100 సంవత్సరాల క్రితం కుకీ ప్రజలు ఒక క్రైస్తవుడు లేడు, ఇప్పుడు ఒక అన్యుడు కూడా లేడు వాళ్ళ దాంట్లో. 100 సంవత్సరాల తర్వాత రాబర్ట్ వాట్కిన్స్ అనే మిషనరీ ఒక ఫేజర్ అనే డాక్టర్ని తీసుకొచ్చి, డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు స్లిప్లో రాసేవాడంట, ఫర్ గాడ్ సో లవ్డ్ ద వరల్డ్ 316 రాసేవాడంట. 316 ఇస్తుంటే, మెడిసిన్స్ ఇచ్చి 316 ఇస్తుంటే వాళ్ళు ఇంటి బట్టుకెళ్ళి ఈ కాగితం మీద ఏది ఇచ్చాడు, ఏంటి చెప్పండి అని విలేజ్ హెడ్ వచ్చి ఈ కాగితం మీద రాస్తున్నారు. వాళ్ళు ఏమన్నా మంత్రాలు ఏమంటారు కదా, వాళ్ళు అనుకునేది వాగ్దానం, అది వాక్యము, అది రాసిస్తుంటే ఆ 316 అంటే ఏంటి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి మా వాళ్ళకంటే, ఆ విలేజ్ అంతా ప్రభుని తెలుసుకుందంట. ఆగిపోలేదు. ఆ జాన్ 3:16 విలేజ్ వెళ్ళి హోల్ కుకీ కమ్యూనిటీ, హోల్ కుకీ జో కమ్యూనిటీ అంతా ఏమయ్యారు? ప్రభువులోకి వచ్చేసారు. మీరు చెప్తే ఎంత ఆశ్చర్యపోతారో. 500 కిలోమీటర్ల పరిధిలో ఒక హిందూ టెంపుల్ కనబడదు. ఇది బయటికి వెళ్ళట్లేదు కదా. అమిత్ షాకి ఒళ్ళు మండిపోతే ఏమవుతుంది? క్యాంపెయిన్కి వచ్చినప్పుడు ఇదేంటి ఇంగ్లీష్ కంట్రీయా, నా దేశమా, ఇది క్రైస్తవ దేశమా? ఇట్స్ ఎ
ప్రీ ప్లాన్ ఎగ్జిక్యూటెడ్ మర్డర్స్ బై ద గవర్నమెంట్. రాత్రికి బుల్డోజర్లు ఎలా వచ్చినాయి? 40,000 మంది ఎక్కడ ట్రైనింగ్ అయ్యారు? ప్రతి ఒక్క వ్యక్తి అకౌంట్లో 10,000 ఎలా పడుతున్నాయి? ఆ రోజు రాత్రి వాళ్ళకి మందు పోయించింది ఎవరు? ఇన్ని మందిరాలు కూలగొట్టడానికి చేసింది ఎవరు? గవర్నమెంట్ సహాయం లేకపోతే ఎవరు చేయలేరు ఇంత పనులు. సెన్సస్ అని వస్తే మన క్రైస్తవులు ఏం చేశారంటే, మా ఇంట్లో ఎంతమంది ఉంటారు, మేము ఎంత ఉంటాం, మా ఇల్లు, దానికి ఒక రెడ్ మార్క్ వేయడం, ఇది క్రైస్తవుల ఇల్లు, వీళ్ళు కుకీ. దీన్ని జాతుల మధ్య వైషమ్యం అని పైకి చెప్పి ఏం చేశారు? లోపల క్రైస్తవుల్ని, మందిరాల్ని, పైకి న్యూస్లు ఏంటి? ఎథనికల్ క్లాష్ అయితే చర్చిలు ఎందుకు కూలగని? ఇప్పుడు వాళ్ళకి అర్థమైంది. 2 ఎంపీ సీట్లు పోయిన తర్వాత వాళ్ళకి అర్థమైంది, మనం ఇక్కడ ఏదో తప్పు చేసాం, మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తే మనం ఇక్కడికి రాదు. ఆల్మోస్ట్ మిజోరాం ఎగెనిస్ట్ అయిపోయింది, మేఘాలయ ఎగెనిస్ట్ అయింది, నాగాలాండ్ ఎగెనిస్ట్ అయింది. ప్రభు ఎంత గొప్పవాడంటే, నిజంగా మన ప్రార్థనలు, సంఘ ప్రార్థనలు మన దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఈ కాలంలో దైవజనుడు భక్సింగ్ గారు ఉంటే సంఘాలని ఎలా పురుకొల్పుంటాడో ఈ పెర్సిక్యూషన్లో. కాబట్టి నా గురించి, నా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. మీకు ఒక సమాచారాన్ని ఇచ్చాను. చూసిన వ్యక్తిగా మీరు విజ్ఞాపన చేయండి. ఫస్ట్ జనరేషన్ పెర్సిక్యూషన్ గురయ్యి ప్రభు నమ్ముకుని వాళ్ళు ఆశీర్వదించబడు. 3 లక్షల మంది జనాభాలో 70-80 మంది బ్యూరోక్రాట్స్ ఉన్నారు. సువార్త వాళ్ళని ఎంత వెలిగించింది. ట్రైబల్ పీపుల్ అంటే మీరు ఏమనుకుంటారు? ట్రైబల్ పీపుల్ అంటే మీరు ఏమనుకుంటారు? ఆ కొండలు ఆదిలాబాద్ ఎలా అనుకుంటారు? అలాంటి ట్రైబల్స్ కాదు వాళ్ళు. సువార్త వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత ప్రతి డీజీపీ కుకీ, చీఫ్ సెక్రటరీ కుకీ, మణిపూర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కుకీ. వాళ్ళకి ఇంకా తట్టుకోలేదు. ఏంటి క్రైస్తవులు మనల్ని డామినేట్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడి నుంచి వాళ్ళని వెళ్ళగొట్టాలంటే వాళ్ళు ఇక్కడ ఉండకూడదు, వాళ్ళ చర్చిలు మన మధ్యలో ఉండకూడదు. అసూయ. కాబట్టి ఆ ప్రజల కోసం ప్రార్థన చేయండి. నెక్స్ట్ జనరేషన్ బ్లెస్ చేయబడి, 3rd జనరేషన్ ఆ బ్లెస్సింగ్ పొందుకుని జస్ట్ ఆదివారం వస్తారు, పాటలు పాడతారు, మందిరంలో పనులు చేస్తారు, సర్దుతారు, వెళ్ళిపోతారు, అంతే. దే ఆర్ ఆల్ సో మెనీ కుకీస్ ఆర్ లివింగ్ ఇన్ ద సిన్ఫుల్ లైఫ్. నేను ఒకరోజు అడిగాను, ఎందుకు దేవుడు సిరియన్ల చేత దాడి చేయించాడు ఇశ్రాయేల్ మీద? ఎందుకు బబులోన్ల మీద దాడి చేశారు? ఇశ్రాయేల్ దేవుడైన యెహోవా ఎందుకు అనుమతించాడంటే, ఇశ్రాయేలీలు ఆత్మీయంగా కిందకి వెళ్ళిపోయినప్పుడు సిరియన్. నేను అడిగాను అన్నమాట కుకీస్ని, వై గాడ్ అలౌడ్ టు కుకీస్ అంటే ఎవరు మాట్లాడలేదు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన తర్వాత దేవుడు మర్చిపోయి విడిచిపెట్టారు. రాత్రులు ప్రాణ భయంతో ఉంటారు వాళ్ళు, అలా గుప్పిట్లు పట్టుకుని కొన్ని విలేజెస్లో. ఎప్పుడు ఎవరు ఎలా చనిపోతారో తెలియదు. ఇలాగా దేవుడు ఈ రిలీఫ్ క్యాంప్స్లో వాళ్ళకి యాక్టివిటీస్ ఎలాగా ప్రిపేర్ చేయాలి. రిలీఫ్ క్యాంప్స్లోకి వెళ్ళి కండక్ట్ చేసి
గంట సేపు ఆపారు. అలా ప్రార్థన చేసి మా భార్య సువార్త మొదలుపెట్టింది. మీరు ఎవరైనా గన్ను పట్టుకుని ఉంటే సువార్త చెప్తారా? ఇంక నేను పట్టుకుని వై యు ఆర్ హోల్డింగ్ గన్స్ అన్నమాట. టు ప్రొటెక్ట్ అవర్ ల్యాండ్. వాళ్ళకి సువార్త చెప్తే తలలు దించి ప్రార్థన చేయించుకున్నారు. కెన్ యూ ఇమాజిన్? పరిశుద్ధాత్మ దేవుడు కార్యం జరిగిస్తే వాళ్ళ దగ్గర కంటే పవర్ఫుల్ గన్ మన దగ్గరే ఉంది. సడన్గా వాళ్ళ చేతిలో గన్ చూసి భయపడతారు. సడన్గా భయం రావాలి, ఆబ్వియస్గా భయం రావాలి, అంతే కదా. నేను స్టార్ట్ చేశాను సువార్త, లెట్స్ బో డౌన్ అన్నాను అంతే. అందరూ అలా తల్లి ప్రార్థన చేశారు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, చాలా సమయం అయింది, ప్రార్థన చేయండి. సేవకు వస్తే చచ్చిపోము. ప్రభు సేవకు పిలిస్తే చచ్చిపోము. ప్రభు అనుమతిస్తేనే చనిపోతాం. దేవుడు బంధుప్రీతి, ధనప్రీతి, ఆ రెండు బయటకు వచ్చాను, కానీ ప్రాణప్రీతి ఎక్కడ ఉంది నాకు? ప్రాణం అంటే భయం. దీన్ని కూడా ప్రభా, దీని విషయంలో కూడా ఏమన్నా చేయించగలనా అన్నప్పుడు ప్రభు అది కూడా అనుమతించాడు, సహాయం చేశాడు. నా గొప్పతనం కాదు, కానీ ఈ మూడు ఓవర్కమ్ చేయడానికి ప్రభు సహాయం చేశాడు. కాబట్టి ఈ కొద్ది మాటలను దేవుడు వినికులు దీవించి చిన్న ప్రార్థన చేసుకుందాం. మనం ఇలాంటి మెట్రోపాలిటన్ సిటీలో మనం జీవించేది ఏంటో తెలుసా? మన హోల్ సర్వీస్ 3 BHK ఇంటి కోసం ఆ ఈఎంఐలు కట్టుకోవడానికి మనం బతుకుతున్నాం. 3 బెడ్రూమ్ ఫ్లాట్. నీకు పర్మనెంట్ రెసిడెన్స్కి, టెంపరీ రెసిడెన్స్కి తేడా తెలియదు. దేనికోసం బ్రతుకుతున్నాం మనం? నీ హోల్ లైఫ్ ఎక్కడ స్పెండ్ చేయాలనుకుంటున్నావు? దేనికోసం? మెటీరియల్ థింగ్స్ ఆర్ ఎటర్నల్ థింగ్స్? ఈ మెటీరియల్ థింగ్స్ కోసమే మన జీవితాంతం కష్టపడతాం. ఎటర్నల్ థింగ్స్ మీద నీ ఇన్వెస్ట్మెంట్ ఏముంది? అన్ని మెటీరియల్ ఎర్త్లీ థింగ్స్ మీద కదా నీ ఇన్వెస్ట్మెంట్ అంతా. మెటీరియల్ థింగ్స్ మీద ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ ఉంది? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన ఉన్న వాటినే వెతుకుడి. ఏది నీ ప్రయారిటీస్? సీక్ ye first the kingdom of God and his righteousness, and all these things shall be added unto you. What is your priority? నీ ప్రయారిటీ నీ చదువేనా? నీ ప్రయారిటీ నీ ఇల్లేనా? నీ ప్రయారిటీ నీకు ఉద్యోగమేనా? సీక్ ye first the kingdom of God and his righteousness. ఆయన నీతి ఏంటి? ఆయన సువార్త ఏంటి? ఈ హైదరాబాద్లో కంఫర్ట్ జోన్లో ఉంటున్న నువ్వు నెహమ్యాలాగా నువ్వు ప్రార్థన చేయగలవా? హీ లివ్డ్ ఇన్ కంఫర్ట్ జోన్, బట్ హీ వాజ్ వెరీ మచ్ యాంగ్షియస్ అబౌట్ ద ట్రూత్, to rebuild the nation, rebuild the people, to revive the people. We need to revive. నొలివెచ్చని స్థితిలోకి వెళ్ళిపోయిన కుకీస్ పరిస్థితి అలా అయినప్పుడు ఆంధ్ర తెలంగాణలో 50% క్రిస్టియానిటీ ఉంటేనే వాళ్ళు తప్పించుకోలేకపోయారు. మనం మహా అయితే 5-6%, 10% లోపే ఉంటాం. మన గమ్యం ఏంటి? మన పరిస్థితి ఏంటి? మనం కూడా లూక్వామ్లోకి వెళ్ళిపోతే, నులివెచ్చని స్థితిలోకి వెళ్ళిపోతే ఇశ్రాయిల్ ఎదుర్కొన్న పరిస్థితే మనం ఎదుర్కొంటాం, కుకీలు ఎదుర్కొన్న పరిస్థితే మనం ఎదుర్కొంటాం. వీ నీడ్ టు రివైవ్. మన ఫ్యామిలీలోంచి ఉద్యమం రావాలి, మళ్ళీ తిరిగి కన్స్ట్రక్ట్ చేయబడాలి. ప్రార్థన చేసుకుందాం.
మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు. ప్రభువా, నేను ఏదైతే అనుభవాలు మీ ద్వారా పొందుకున్నానో అవి నీ బిడ్డల మధ్యలో, ప్రభువా, పరిశుద్ధుల మధ్యలో పంచుకోవడానికి కృప చూపించారు. కేవలం వీరు వినుమాత్రం వారే కాకుండా ప్రభువా, ఆ వాక్య ప్రకారం చేసేవారుగా, వాగ్దానాలని వాళ్ళ జీవితాలను వాళ్ళు మోసం చేసుకోకుండా నీ వాగ్దానాల ప్రకారం వాళ్ళ జీవితాలు కట్టుకోవడానికి, నీ వాగ్దానాల ప్రకారం నడుచుకోవడానికి, నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఏదైనా విడిచిపెట్టడానికి సహాయం చేయండి, కృప చూపించమని వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభునామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సారీ, కొంత నేను ఎక్కువ టైం తీసుకున్నట్టున్నాను. బ్రదర్ కిరణ్ గారు తీసుకున్నది ఎక్కువ టైం కాదు, అప్రాపరియేట్గా ప్రభు ఆయన్ని మన మధ్యలోనే తీసుకొచ్చి ప్రభు చేసేటటువంటి అద్భుత కార్యాలు ఎట్లా ఉంటాయో వాక్యం పట్టుకుని, వాక్యంలో ఉన్నటువంటి వాగ్దానాలు పట్టుకుని, ఎక్కడో ఇంటీరియర్ ఆంధ్రాలో ఉన్నటువంటి వ్యక్తి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి వెళ్ళి, అంటే తన ప్రదేశం కాదు అది, తన లాంగ్వేజ్ కాదు అది, అక్కడ ఉన్నటువంటి లాంగ్వేజ్లో కిరణ్ గారికి ఏమీ రాదు బిగినింగ్లో. తర్వాత ప్రభు తీసుకెళ్ళి ఆయన్ని రకరకాల పరిస్థితులు గుండా తీసుకెళ్ళారనుకోండి. అక్కడ చివరకు మారణ హోమం జరుగుతుంటే దాని మధ్యలోకి వెళ్ళిపోయారు. అగ్ని మధ్య నువ్వు నడిచినా కానీ జ్వాలలు నిన్ను కాల్చవు అనేటటువంటి యెషయా గ్రంథం 43:3 వచనంలో ఉన్నటువంటి వాగ్దానాలు. ఆయన వెళ్ళటానికి ప్రతి అడుగు కూడా ఈ వాక్యాన్ని ముందు పెట్టుకున్నారు, వాగ్దానాలు పట్టుకున్నారు, ఆ వాగ్దానాన్ని నమ్మారు, దేవుని సేవ కొరకు, పరిచర్య కొరకు వెళ్ళిపోయారు. మనం నిజంగా ఏదో ప్రశాంతంగా ఉండి జరిగే కార్యక్రమాలన్నిటిని బట్టి ఇదంతా అనుకుంటున్నాం. కానీ అసలు ఒకవేళ ప్రభు మనలను ఇట్లాంటి పరిస్థితులు గుండా తీసుకెళ్తున్నప్పుడు హౌ టు విత్స్టాండ్ దోస్ థింగ్స్, మన విశ్వాసం మీద ఆధారపడి ఎట్లా నిలవబడాలి అనేటటువంటిది ఈ మణిపూర్ గురించి కొన్ని నెలల క్రిందట మన మధ్యలోనికి చెప్పడం జరిగింది. కానీ మనం విన్నది చాలా తక్కువ. కానీ ఇప్పుడు ఆయన అనుభవంలో వెళ్ళారు కనుక, వాటన్నిటిలో సందర్శించారు కనుక, అక్కడ పరిస్థితులన్నీ చూశారు కనుక, అక్కడ జరిగినటువంటి వైలెన్స్, అక్కడ ఉన్నటువంటి ప్రజల ఇబ్బందులు, ఇవన్నీ కనుక మనం ఏంటంటే దేవుని ప్రజలు రకరకాల పరిస్థితుల్లో, రకరకాల ప్రాంతాల్లో ఉండి ఎట్లాంటి పరిస్థితులు గుండా వెళ్తున్నారు అనేది విన్నప్పుడు మనం అట్లీస్ట్ ప్రేయర్, మనం వెళ్ళలేకపోవచ్చు కానీ ప్రార్థన, వారి నిమిత్తమై ప్రార్థించడానికి, మన ప్రార్థనా భారాన్ని అధికం చేయడానికి, అండ్ దీనిలో మన వంతు ఏమిటి, మనం చేయవలసినటువంటిది యాజ్ లెడ్ బై గాడ్, దేవుడు నడిపించినటువంటి ప్రకారంగా దేవుని మీద నమ్మకం ఉంచి ఆ పరిచర్యలో మనం కూడా ఈ విజ్ఞాపన పరిచర్య ద్వారా పాలిభాగస్తులు కావటానికి ప్రభు మనకి సహాయం చేయను గాక. యాక్చువల్లీ మన టైము అయిపోతుంది, 9 o'clock ఈజ్ అవర్ క్లోజింగ్ టైం. కనుక క్లోజింగ్ టైంకి మనం ముగిస్తాం. చివరి వరకు ఉండండి, మీ అందరి కోసం ఒక ఫ్యామిలీ రిఫ్రెష్మెంట్స్ తీసుకొచ్చారు, అది తీసుకుని మీరు వెళ్ళొచ్చు. ఇద్దరు ప్రార్థన చేయండి. మనం రెగ్యులర్ ప్రేయర్ ఐటమ్స్ నేను ఇప్పుడు ఇంక చెప్పట్లేదు, ఎందుకంటే సాటర్డే మనకి ఫాస్టింగ్ ప్రేయర్ ఉంది కనుక మన పరిచర్యలు, ఇతర అంశాల గురించి మనకి సఫిషియెంట్ టైం ఉంటుంది. కనుక ఇద్దరు మనం విన్నటువంటి ఈ సంగతులు, ఈ మణిపూర్లో ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ దేవుని ప్రజలు వాళ్ళు వెళ్తున్నటువంటి ఇబ్బందులు, వాటికి ప్రభు సహాయము కోరుచు, అట్లనే ఇది మన ఆత్మీయ జీవితంలో విన్నటువంటి సంగతులన్నీ కూడా మనకి ఆశీర్వాదకరంగా ఉండేటట్టు, దీవెనకరంగా ఉండేటట్టు, మనందరినీ కూడా ముందున్నటువంటి దినాల సేవ కొరకు, పరిచర్య కొరకు, ఛాలెంజింగ్ సిచ్యుయేషన్స్ కొరకు ప్రభు మనలను కూడా సిద్ధపరిచేటట్టు, మనం ముందున్నటువంటి నెక్స్ట్ జనరేషన్ పిల్లలు కూడా అటువంటి విషయాల గురించి ఎదుర్కోవడానికి సిద్ధపడేటట్టు దయచేసి ఇద్దరు, ఒక సహోదరుడు ఒక సహోదరి ప్రార్థన చేయండి. తర్వాత మీటింగ్ కంక్లూడ్ చేస్తాం. 1 brother and 1 sister. పరిశుద్ధుడైన దేవ, సర్వశక్తి కలిగిన తండ్రి,
సర్వాధికారి అయిన దేవ, సమస్తమును మీ మహత్తుగా మాట చేత కలగజేసి గొప్ప దేవ, యేసుక్రీస్తు ప్రభు నామములో మీకు వందనములు స్తుతులు చెల్లించుకుంటున్నాం. తండ్రి, మాకు అనుగ్రహించిన సంఘ ప్రార్థన కొరకై స్తోత్రాలు. ఈ సమయంలో బ్రదర్ కిరణ్ని మా మధ్యకు నడిపించారు. మణిపూర్లో దయగలిగిన ప్రభ మీ ప్రజలు వెళ్ళినటువంటి పరిస్థితి, దయగలిగినటువంటి తండ్రి, అంతకుముందుగానే వారి ప్రభా వారి అవసరతల్లో పాలు పొందేదాని కొరకై వారి కొరకైన ఏర్పాట్ల నిమిత్తమై ఎక్కడెక్కడి నుండో మీ సేవకుల్ని, ప్రాముఖ్యంగా కిరణ్ బ్రదర్ వారి కుటుంబాన్ని ప్రభా అక్కడికి తీసుకొని వెళ్ళి ప్రభా అక్కడ సిద్ధపరిచి ఉంచినందుకై మీకు స్తోత్రాలు. దయగలిగిన ప్రభా, మీరు వాగ్దాన నిబంధనలు నెరవేర్చేటువంటి దేవుడు, విశ్వాసమునకు కర్తవు, దానిని కొనసాగించేవాడమైనటువంటి దేవుడవు తండ్రి. అందుకై మీకు వందనములు స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాను. దయగలిగినటువంటి ప్రభా, మణిపూర్లో దయగలిగిన ప్రభా మీ ప్రజలు వెళ్ళినటువంటి పరిస్థితులలో ప్రభా మీరు ఉన్నందుకై స్తోత్రాలు. మణిపూర్లో ఉన్నటువంటి ప్రజలు ప్రభా ఎన్నో ఇబ్బందుల ద్వారా ప్రభా మరణం ద్వారా, అవమానాల ద్వారా దయగలిగినటువంటి తండ్రి, ఈ లోక అధికారులే రక్షించవలసినటువంటి వారే ఇన్వాల్వ్ అయిపోయి ఇబ్బంది పెట్టిన పరిస్థితులు, దయగలిగిన ప్రభా ఆ పరిస్థితులలో కూడా మీ ప్రజలతో మీరున్నారు. దయగలిగిన తండ్రి, అందుకే వందనములు స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాను. ఆ ప్రాంతంలో ప్రభా ఆయా బ్యూరోక్రాట్స్ని కూడా మీరు మీ ప్రజల కొరకై మీరు ఏర్పాటు చేశారు. ఆ విషయాలు బయటికి రానప్పటికీ ప్రభా మీరు మరుగైనటువంటి విషయాలు బయలుపరిచే దేవుడు గనక ఆయా విధాలుగా ప్రపంచానికి బయటికి ఆ న్యూస్ని తెలియజేసి వారి గురించి ప్రార్థించేటువంటి భాగ్యాన్ని ఇచ్చినందుకై స్తోత్రాలు. వారి గురించి దయగలిగినటువంటి తండ్రి ప్రార్థించి మీరు సహకరించడానికి కూడా అనేకులకు సహాయపడ్డారు. అనేకులు ప్రభా అక్కడికి వెళ్ళగలిగినారు. మీకు స్తోత్రాలు. మెట్టుకు తండ్రి, నెహమ్యా లాగా మేము కూడా ప్రభా మేము మా యొక్క క్షేమకరమైన సేఫ్ జోన్లో ఉండి మెటీరియల్ బ్లెస్సింగ్స్ వెంట పరిగెత్తక ఎటర్నల్ ద థింగ్స్ విచ్ ఆర్ గోయింగ్ టు బి లాస్ట్ ఫర్ ఎవర్, నిత్యత్వపు విలువలతో కూడినటువంటి ప్రభా మీరు మీ యొక్క ప్రాముఖ్యమైనటువంటి మాటలు మీరు ఏం మాతో మాట్లాడుతున్నారో ప్రభా ఆ మాటలు శ్రద్ధగా వినుటకు, వాటికి విధేయత చూపించుటకు, విశ్వాసం ఉంచుటకు, అనుసరించుటకు ప్రభు మేము మా కుటుంబాలు వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘంగా దయగలిగినటువంటి తండ్రి పరిశుద్ధాత్మ చేత వెలిగింపబడి ప్రభా మీ యొక్క నిత్య మార్గపు నిత్య జీవపు ప్రభా మార్గంలో వెళ్ళుటకు సహాయపడండి. నాలో మాలో మీకు ఆయాసకరమైనటువంటిది, మీకు ఇష్టం లేనటువంటివన్నీ కూడా ప్రభా మీరే తొలగించండి. ప్రభా తిరిగి మమ్మల్ని మేము పునర్ప్రతిష్ఠించుకుంటుండగా ప్రభా మీరే సహాయపడుతురండి. ప్రాముఖ్యంగా మణిపూర్ చుట్టూ మీ కంచె ఉంచండి. ఇంకా రెఫ్యూజీ క్యాంప్స్లో ఉంటున్నారు ప్రభా మీరు సమస్త జీవుల కోరికలను తీర్చువాడవు. మీ గుప్పిలి ప్రతి జీవిని కోరికను తీర్చున్నటువంటి దేవుడు. అధికారులతో మీరు మాట్లాడండి. అధికారుల హృదయాలు మీ చేతుల్లో నీటి కాలువల వలె ఉన్నాయి కనుక వాటిని మీ చిత్తవృత్తి చొప్పున తిప్పే దేవుడు. ఎంతో లాస్ ద్వారా వారు వెళ్ళారు తండ్రి, తమ వారిని పోగొట్టుకున్నారు. ఎన్నెన్నో అవమానకరమైనటువంటి పరిస్థితులు తండ్రి, ఊహకు మించినటువంటి పరిస్థితులలో వారు వెళ్ళారు. తిరిగి వారిని దర్శించండి, తిరిగి వారిలో ఉజ్జీవాన్ని దయచేయండి. వారిని ప్రభా మీరే ఆదుకొనండి. ఇంతవరకు వారి పట్ల మీరు వారికి సహాయపడినందుకై స్తోత్రాలు. అక్కడ వాడుకున్న వారిని బట్టి మీకు స్తోత్రాలు. దయగలిగిన ప్రాముఖ్యంగా ఆ విధంగా తండ్రి మణిపూర్లోనే కాదు మా దేశంలోనూ ప్రపంచవ్యాప్తంగా పర్సిక్యూషన్ ద్వారా వెలుచున్నటువంటి ప్రభా దైవ సేవకుల కుటుంబాలను, మీ కొరకు నమ్మకంగా ఉన్నటువంటి వారిని ప్రభా వారి చుట్టూ కూడా మీ కంచె ఉంచి కాపాడండి. ప్రభా కిరణ్ కుమార్ బ్రదరు వారి కుటుంబాన్ని దాన్ని మీరే భద్రపరిచినందుకై స్తోత్రాలు. బహుదిన రాబోయే దినములలో బహుబలమైన పరిచర్య కొరకై సిద్ధపరచండి. ఆ విధంగా ఎందరైతే ఇంకా ఆ ప్రాంతంలో నమ్మకమైన సేవ చేస్తుంటున్నారో వారందరినీ మీరే కనికరించి కాపాడి వారి ప్రతి అవసరత అక్కర తీర్చమని ప్రభు ఈ యొక్క భారము మాకు ప్రభా తెలియపరిచినటువంటి వీటి విషయమై మేము కూడా ప్రభా వారి కోసం మేము ప్రార్థిస్తూ ఆ భారంతో ముందుకు వెళ్ళినట్లుగా, మీ మనసు కలిగి ముందుకు వెళ్ళినట్లుగా,
మీ మార్గాలను ముందుకు వెళ్ళినట్లుగా సహాయపడుతూ రమ్మని సమస్తమైన మహిమాఘనత ప్రభావంలో మీకే ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మంచి సమయాన్ని బట్టి ప్రభా మిమ్మల్ని ఆరాధించి ఘనపరుస్తూ వస్తున్నాం దేవా. ఈ సమయంలో నీ దాసుడు నాయన మరి సహోదరుడు కిరణ్ని తీసుకొని వచ్చి అనేక విషయాలు మాతో మాట్లాడినందుకే ప్రభా నీకు వందనములు. జగత్తు పునాది వేయబడక మునిపే అని ఏర్పరచుకొని దేవా నీ సేవలో నువ్వు ఆ రీతిగా వాడుకుంటూ వచ్చినందుకే నీకు స్తోత్రములు. నీ అందు తను ఉంచిన విశ్వాసాన్ని బట్టి దేవా నీకు విధేయత చూపించిన విధానం బట్టి నీకు వందనములు ప్రభా. ఆ ఒక్క కుటుంబం నీకు విధేయత చూపించడం వల్ల ఎంతో గొప్ప కార్యాలు జరిగించావు ప్రభా. అందుని బట్టి మనం స్తుతిస్తున్నాం. తనకిచ్చిన ధైర్యాన్ని బట్టి నీకు వందనములు దేవా. తనకిచ్చిన వాగ్దానాలను బట్టి నీకు వందనములు. నువ్వు మాట్లాడి తనను పురికొల్పి ప్రోత్సహించి నడిపించిన విధానం అంతటి కొరకై ప్రభా నీకు వందనం చెల్లిస్తూ వస్తున్నాం తండ్రి. అనేకులను బ్రతికించినట్లుగా ఈ దినాన్ని తనను నిలబెట్టుకున్నందుకై ప్రభా నీకు వందనం చెల్లిస్తూ వస్తున్నాం. దయగల తండ్రి, మణిపూర్లో ఇలాంటి సంగతులు జరగనున్నాయని ముందుగా ఎరిగి దేవా తనను అక్కడికి నడిపించి ఆ రీతిగా తనను వాడుకున్నావు ప్రభా. అందుని బట్టి నీకు వందనములు. ఆయన దేవ ప్రాణానికి తెగించి వెళ్ళినా కూడా ప్రభా నువ్వు ఆయనను కాపాడి భద్రపరిచి దేవా మరి తను ఏదైతే చేయాలని నువ్వు నిర్ణయించావో దాని అంతటిని చేయడానికి నువ్వు చూపించిన నీ ప్రేమ నీ కృప కొరకై నీ సహాయం కొరకై ప్రభా నీకు వందనములు. ఈ దినాన్ని తనను సాక్షిగా నిలబెట్టుకున్నందుకై తండ్రి నీకు వందనములు ప్రభా. తనకిచ్చిన భారాన్ని బట్టి దేవా తనకిచ్చిన ఆసక్తిని బట్టి దేవా మా తండ్రి నీకు వందనం చెల్లిస్తూ వస్తున్నాము దేవా. మీకు స్తోత్రములు. అంతేకాదు మణిపూర్లో జరిగిన సంఘటన అంతటిని కూడా ప్రభా నీవు ఎరిగిన దేవుడు తండ్రి. మరి అది ఎందుకు అనుమతించావు అన్న సంగతిని వాళ్ళు కూడా గుర్తెరగడానికి సహాయం చేయండి. ఎంతోమంది ప్రజలు క్రైస్తవులే కానీ నామకార్థంగా జీవిస్తూ పాపంలో అనేక మంది జీవిస్తున్నారు కాబట్టి ప్రభా ఆ దినాల్లో ఇశ్రాయేల్ ప్రజలను దేవా మరి పాపం చేయడం బట్టి దేవా వారిని అష్షూరీయులకి సిరియన్ల చేతికి అప్పగించావు, బబులోను వారికి అప్పగించావు. దానివల్ల వాళ్ళు ఎంతో నష్టపోయారు ప్రభా. వాళ్ళ స్థలాన్నే కోల్పోయారు, వాళ్ళ స్థానాన్ని కోల్పోయారు ప్రభా. ఆ రీతిగా ఈ దినాన్ని వారు చేస్తున్న తప్పులను బట్టి పాపను బట్టి దేవా వాళ్ళకి శిక్ష వచ్చిందని మరి ఇశ్రాయేల్ ప్రజలు ఏ రీతిగా ఆయా సమయంలో పశ్చాత్తాపడ్డారో ప్రభా, ఒప్పుకొని సరిదిద్దుకున్నారో, ఏ విధంగా నువ్వు న్యాయాధిపతుల గ్రంథంలో ప్రభా నువ్వు న్యాయాధిపతులను పంపించి వారిని ఏ రీతిగా విడిపించావో ప్రభా అదంతటిని గురించి వాళ్ళు ధ్యానించి ఆ రీతిగా పశ్చాత్తాపడటానికి ప్రభా నీ కృపను అనుగ్రహించమని మీ పాదాలు పట్టుకుంటూ వస్తున్నాం తండ్రి. నాయన గన్నులు పట్టుకొని దేవా ల్యాండ్ని కాపాడుకోవడం వారికి సాధ్యం కాదని వారు గుర్తెరగడానికి సహాయం చేయండి. తమ సొంత బలం పైన సొంత శక్తి పైన వారు ఏమి చేయలేరని సమస్తం నీ మీద ఆధారపడటానికి ప్రభా నీవే సమస్తం చేయగలిగిన వాడవని ప్రభా వారు గుర్తెరగడానికి మీ సహాయం దయచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన ఎవరో సహాయం ద్వారా కాదు తమకు తాము ప్రభా నీ మీద ఆధారపడి సహాయం పొంది తమ దేవా స్థలమును వారు కాపాడుకోవడానికి దేవా నీ కృపను అనుగ్రహించండి తండ్రి. నువ్వు అద్భుత కార్యాలు చేసే దేవుడు, దేవా ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు, దేవ వాగ్దానం ఇచ్చి నెరవేర్చువాడు, నిబంధన చేసి స్థిరపరచువాడు, మాట ఇచ్చి స్థాపించువాడు, వాటికి సమర్థుడు అని వారు గుర్తెరగడానికి సహాయం చేయండి ప్రభా. తమ సొంత శక్తి మీద ఆధారపడకుండా సహాయం చేయండి. తమ పాపం వల్లనే ఇది జరిగిందని నువ్వు అప్పగించావని గుర్తెరిగి పశ్చాత్తాపడటకు సహాయం చేయండి ప్రభా. నిజమైన రక్షణ మారు మనసు వారికి కలగ చేయండి. నిజంగా పూర్ణ హృదయంతో నేను వెంబడించినట్లుగా మీ దయ చూపించమని మీ పాదాలు పట్టుకుంటూ వస్తున్నాం తండ్రి. బబులోను దేశస్తులు ఏ రీతిగా ప్రభా ఇశ్రాయేల్ యూదులను ఏ రీతిగా నాశనం చేశారో ప్రభా వారు గుర్తెరగడానికి సహాయం చేయమని ప్రభా మేము బ్రతిమాలుతూ వస్తున్నాము మా తండ్రి. అట్లా హృదయాల కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాము దేవా. కనికరించండి ఆయన. ఎంతో దీన స్థితిలో ఉన్నారు ప్రభా. వాళ్ళకి ఎంత సహాయం చేసినా కూడా ప్రభా అది చాలనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ప్రభా. దయనీయకరమైన పరిస్థితి నుండి దయతో వారిని ఆదుకోమని దేవారిని విడిపించి వారి సొంత స్థలానికి చేర్చమని వాళ్ళు ఏదైతే కోల్పోయారో దాన్ని అంతటిని తిరిగి సమకూర్చుకునే భాగ్యం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము దేవా. ఆ రిలీఫ్ క్యాంపులో ఉండి ప్రభా నిజమైన పశ్చాత్తాపంతో దేవ ప్రార్థించేవారుగా నీ సన్నిధిలో సాగిలపడేవారుగా ప్రభా తండ్రి కన్నీరు విడిచి మొరపెట్టుకునేవారుగా చేయమని ప్రార్థిస్తున్నాము దేవా. ఎవరి కొరకో ఎదురు చూడకుండా నీ కొరకు ఎదురు చూసేవారుగా వారిని చేయమని తండ్రి మేము బ్రతమాలుతూ వస్తున్నాం దేవా. వాళ్ళు ఆ స్థితిలో ఎంతోమంది సహాయం చేశారు. వారందరి బట్టి మీకు వందనములు ప్రభా. వాళ్ళందరి హృదయంలో నువ్వు చేసిన నీ కార్యాన్ని బట్టి ప్రేమను బట్టి
దేవా ధైర్యాన్ని బట్టి సాహసాన్ని బట్టి ప్రభా మీకు వందనం చెల్లిస్తూ వస్తున్నాం. వారందరికీ ప్రతిఫలం బహుమానం దయచేయమని ప్రార్థిస్తున్నాం. అక్కడ నమ్మకంగా పనిచేస్తున్నాను నీ బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని వారిని ధైర్యపరిచి ఇంకా ముందుకు ప్రభా నేను సేవించినట్లుగా నీ కృప దయచేయమని, మీ ఆత్మతో నింపమని, మీ అభిషేకం వారి మీద ఉంచమని, వారిని ఏ రీతిగా ఆదరించాలో, ఏ రీతిగా బలపరిచి నీ కొరకే నిలబెట్టాలో ప్రభా నీ మాటలు వారి నోట ఉంచి పలికించమని దేవా మీ ఆత్మ నడిపింపును అనుక్షణం వారికి దయచేయమని మేము బ్రతిమాలుతూ వస్తున్నాం. దేవా సహాయం దయచేయండి. మాకైతే దేవా మరి నెహెమ్యాను తీసుకొచ్చావు తండ్రి, వార్త విని మౌనంగా ఉండలేదు, ఎన్నో రోజులు ఉపవాసం ఉండి కన్నీరు విడిచి మొరపెట్టుకున్నాడు ప్రభా. ప్రార్థించి మరి తను ఏం చేయగలడో ప్రభా అది చేయగలిగాడు తండ్రి. నేను ఆ రీతిగా ప్రభా నువ్వు మాకు కూడా అలాంటి భారం అలాంటి పట్టుదలను మాకు కూడా దయచేయని ప్రార్థన ఆసక్తిని కూడా మాకు అనుగ్రహించండి. తీవ్రంగా ప్రార్థించేవారుగా మనం కూడా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం దేవా. మా శక్తి కొలది, మా సామర్థ్యం కొలది, మా అవకాశం కొలది మేము ఏం చెయ్యాలో మీ జ్ఞానమును, మీ నడిపింపును మాకు దయచేయమని ప్రభా మేము బ్రతిమాలుతూ వస్తున్నాం దేవా. కనికరించండి. అధికారులతో కూడా మీరు మాట్లాడండి దేవా. మా తండ్రి మినిస్టర్స్తో మీరు మాట్లాడండి. అది చెయ్యదగింది కాదని వారు గుర్తెరగడానికి సహాయం చేయండి. పశ్చాత్తాపం వల్ల కలగ చేయండి ప్రభా. వారిని దర్శించడానికి వాళ్ళు వెళ్ళటానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము దేవా. అలాంటి పక్షపాత ధోరణి వారికి ఉండకున్నట్లు ప్రభా నీ కృప దయచేయమని మనం బ్రతిమాలుతూ వస్తున్నాం మా తండ్రి. సహాయం దయచేయండి దేవా. తండ్రి మరి అధికారులే మినిస్టర్సే ప్రభా మరి ఒకవేళ వ్యతిరేకమైతే దేవా ఇంకెవరు సహాయం చేయగలరు మా తండ్రి. కాబట్టి దేవా దయతో మణిపూర్ని దేవా తిరిగి నార్మల్సీకి తీసుకురమ్మని మీ పాదాలు పట్టుకుంటూ వస్తున్నాం మా తండ్రి. జ్ఞాపకం చేసుకోండి దేవా. దాని మీద నీవు కనుదృష్టి నుంచి ఉన్నావు కాబట్టి ఇంకా మానవహోమం జరగకున్నట్లు సహాయం చేయండి దేవా. ఇంకెవరు మానం కాకున్నట్లు నీవే కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా. వాళ్ళందరూ ఒక జనరేషన్ పర్సిక్యూషన్ గురై వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ జనరేషన్ మేము తండ్రి పాపంలో మునిగి ఉన్నారు దేవా. వారిని కనికరించి పాపంలో బయటికి తీసుకురమని దేవా ప్రార్థిస్తూ వస్తున్నాం. దయ చూపించండి. ఈ రీతిగా ప్రభా మీ చేతికి అప్పగిస్తున్నాము. రిలీఫ్ క్యాంప్లో అనారోగ్యంతో బాధపడుతున్న దేవా, ఇన్ఫెక్షన్స్తో బాధపడుతున్న నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోవాలని స్వస్థపరచండి దేవా. వాళ్ళ కొరకే ప్రయాసపడుతున్నటువంటి స్టాఫ్ను ప్రభా బిడ్డలందరికీ నీవు ప్రతిఫలం బహుమానం దయచేయండి. వారిని కాపాడండి, భద్రపరచండి. వాళ్ళకే రోగాలు రాకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాము దేవా. సహాయం దయచేయండి ఆయన. ఈ రీతిగా ప్రభా నీ బిడ్డల పట్ల నీవు దయ చూపించమని తండ్రి. ఇశ్రాయేల్ ప్రజలను కాపాడిన దేవుడు వారిని కూడా మీరు కాపాడి శత్రువుల చేతుల్లో ఉండి వారిని విడిపిస్తారమని ప్రభా. వాళ్ళలో కూడా లోతైన కార్యం జరిగిస్తారమని దేవా మీ పాదాలు పట్టుకుంటూ వస్తున్నాం. ఆ గన్ను కలిసి తీసివేయి ప్రభా. గన్ను పట్టుకోకుండా నీ వాక్యాన్ని పట్టుకునే వారిగా చేయమని ప్రభా మేము బ్రతిమాలుతూ వస్తున్నాం మా తండ్రి. ఒక్కొక్కరిని దర్శించండి ప్రభా. తాము కోల్పోయిన సమస్తాన్ని తిరిగి సమకూర్చుకునే భాగ్యం ఏ విధంగా ఉంటుందో వారు తెలుసుకొని సమకూర్చుకునే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. సాయం దయచండి. ఈ దినాన్ని మనం కూడా ప్రభా నువ్వు పురుకొల్పినందుకే, ప్రోత్సహించినందుకే మిమ్మల్ని స్తుతిస్తూ నీ దాసుని ఇంకా రాబోయే దినాల్లో అనేకలకు ఆశీర్వాదకరంగా తనని తన కుటుంబాన్ని నిలబెట్టుకోమని ఆ ప్రాంతాల్లో పరిచర్య చేస్తున్న వారందరికీ కూడా ప్రభా నీవే దేవా నడిపించమని ఈ రీతిగా ప్రభా మా తండ్రి అనేకులు నేను ఎరగగలిగినట్లుగా, నీ అందు నమ్మిక ఉంచగలిగినట్లుగా ప్రభా నీ కృపద ఇచ్చిమని తండ్రి దేవా. అడుగు వాటి కంటే ఊహించి వాటి అన్నిటికంటే అత్యధికంగా చేయగలిగిన దేవుడు గనుక ప్రభా మేము అడిగింది కొంచెమే అయితే ప్రభా మా అక్కర్లు దేవా నువ్వు ఎరిగిన దేవుడు ఇంకెన్నో ఉన్నాయి. వాటన్నిటినీ ప్రభా నువ్వు తప్పకుండా తీరుస్తావని, నేను అడిగిన దానికంటే ఎక్కువే ఇస్తావని నమ్ముతూ మా సంఘమును కూడా బహుగా దీవించి ఆత్మీయంగా ఉన్నతమైన స్థాయికి తీసుకురమని, నువ్వు వచ్చినప్పుడు నేను ఎదుర్కొన్న వారిలో మేము ఉంటా కృపద ఇచ్చమని వందనములు స్తోత్రం చెల్లిస్తూ మా ప్రభుని యేసుక్రీస్తుపేట స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రేమగల మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, సర్వాధికారి ప్రభు, ఈ సాయంకాల సమయమున కర్మేల్ ప్రార్థనా మందిరావరణంలోనికి మమ్మల్ని ఇక్కడ సమావేశపరిచినారు. మేము కలిగి ఉండేటటువంటి ప్రార్థనా కూడికలో ఈ దినమున ప్రియ సోదరుడు కిరణ్ వారు వచ్చి ఈ సాక్ష్యము, ఈ వాక్యము, ఈ అనుభవాలు, మీరు వారిని నడిపించినటువంటి విధానం, మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు, వాటిని నెరవేర్చినటువంటి విధానం, మీ కొరకు, మీ సేవ కొరకు
మీ పరిచర్య కొరకు ఆ కుటుంబాన్ని ఏ రీతిగా సిద్ధపరిచినారో ఈ వివరాలన్నీ కూడా మేము తెలుసుకోవడానికి తెలియని రీతిగా సహోదరుని మా మధ్యలోనే తీసుకొచ్చారు. ఈ విషయాలన్నీ కూడా మా గమనంలోనికి తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా మాకు ఆత్మీయ మేలు కొరకు, క్షేమాభివృద్ధి కొరకు, వీటిని మా మనసులో మేము భద్రం చేసుకుని మీ యొక్క వాక్యమునందు విశ్వసించుట, మీ వాక్యమునకు విధేయత చూపించుట, మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు విశ్వాసంతో మేము వాటిని చేపట్టి మా జీవితాల్లో అవి నెరవేర్చినప్పుడు అవి మాకును ప్రజలకును ఎంత ఆశీర్వాదకరంగా ఉంటాయో అనేటటువంటి గొప్ప పాఠములు, ఆ రియలైజేషన్ మేము తెలుసుకుంటూ ప్రభా మీరు వినిపించిన సంగతులన్నీ కూడా ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరంగా చేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. ప్రాముఖ్యంగా వారిని ముందుగానే పరిచర్య కొరకు సిద్ధపరిచి మణిపూర్ బోర్డర్లోకి తీసుకుని వెళ్ళి అక్కడ పరిస్థితులకు, రానోయినటువంటి విపత్తుకు, జరిగేటటువంటి పరిస్థితులకు వారిని ముందుగానే సిద్ధపరిచినారు, కుటుంబాన్ని సిద్ధపరిచినారు. అందుకొరకే మీకు వందనములు చెల్లిస్తుంటున్నాం. మీరు సార్వభౌముడైనటువంటి దేవుడు, నీతిగల న్యాయాధిపతివి. మరి ఏ సంగతులు, ఏ పరిస్థితులు ఎందుకు అనుమతిస్తున్నారో మాకు తెలియదు, కానీ మీ చిత్తమును బట్టి జరుగుతున్నాయి. వాటి ద్వారా గొప్ప కార్యాలు మీరు ప్రజల మధ్యలో చేయటానికి, ప్రజల యొక్క జీవితాలను మార్చడానికి, వారు చేసినటువంటి పొరపాట్లు తెలుసుకోవడానికి, తద్వారా వచ్చేటటువంటి నష్టము కానీ కష్టము కానీ దాన్ని అనుభవిస్తున్నప్పుడు ప్రభాది అనేకులకు పాఠంగా, వారికి కూడా పరివర్తనకు కారణంగా ఉండటానికి ఈ సంగతులన్నీ ఎందుకు అనుమతిస్తున్నారో, ఏ విధంగా చేస్తున్నారో అవి మా గ్రహింపునకు మించిపోయినటువంటివి, అగమ్యగోచరమైనటువంటి సంగతులు. కానీ ప్రభా మరి సర్వమును కూడా మీ చిత్తానుసారముగానే, మీ యొక్క అనుమతి లేకుండా ఏది జరగటం లేదని మాకు తెలుసు. కానీ జరిగినటువంటి పరిస్థితిలో మేము ఏ రీతిగా దాని గురించినటువంటి భారం కలిగి ఉండాలో, బాధ్యత కలిగి ఉండాలో, మీ సన్నిధిలో మేము మొరపెట్టాలో, గోజాడాలో, మరి కొన్నిసార్లు మా సహపాఠి విశ్వాసులు హింసల గుండా, బాధల గుండా, వారి యొక్క విశ్వాసమును బట్టి, యేసుక్రీస్తు ప్రభువును భరించుటను బట్టి ఈ లోకములో, ఈ దుష్ట లోకములో ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు నిమిత్తమై అవి మాకు సంభవించకపోయినప్పటికీ క్రీస్తు ప్రభువారి దేహంలో ఉన్నటువంటి ఇతర అవయవాలకి అది జరిగినప్పుడు మేము ఏ రీతిగా దాన్ని సీరియస్గా తీసుకుని వారి గురించి మేము ప్రార్థించాలో, కనిపెట్టాలో, మేము చేయగలిగినటువంటి బాధ్యత ఏమిటో వీటన్నిటినీ గుర్తింపు చేయడానికి అనేకమైన సంగతులు మా గమనంలోనే తీసుకొస్తున్నారు. మేము విన్నటువంటి ఈ విషయాలన్నిటి నిమిత్తమే గమనం కలిగి ఉండి వ్యక్తిగతంగా కానీ, కుటుంబాలుగా కానీ, సంఘముగా కానీ, ఈ సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి అనేక మంది సభ్యులు ఇటువంటి నీతి నిమిత్తమై హింసింపబడుతున్నటువంటి వాళ్ళు, బాధించబడుతున్నటువంటి వాళ్ళు, కష్టాల గుండా వెళ్తున్నటువంటి వాళ్ళు, వారి గురించి ప్రార్థించడానికి, మరి ముఖ్యంగా ఈ మణిపూర్లో జరిగినటువంటి అనేకమైనటువంటి వివరాలు విన్నాం. చాలా హృదయ విదారకమైనటువంటి పరిస్థితుల గుండా ప్రజలు వెళ్ళారు. ప్రభా భరించలేనటువంటి కష్టాలు, అవి ప్రభా వివరించడానికి కూడా వీలు కానంత దుస్థితిలోనికి వారు వెళ్ళవలసి వచ్చింది. వారిని కనికరించండి, దర్శించండి, ఆదరించండి, ధైర్యపరచండి. ప్రభా మీ యొక్క నీతి మార్గాల్లోనికి ఈ ప్రజల రక్షణ లేనటువంటి వారు రక్షణ అనుభవ జ్ఞానంలోనికి నడిపించబడటానికి, పాప జీవితంలో ఉన్నటువంటి వారు పరివర్తన చెంది వారి యొక్క జీవితాలను మార్చుకుని పరిశుద్ధమైన పవిత్రమైనటువంటి జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభు వారి కొరకు జీవిస్తూ మీ ప్రత్యక్షత కొరకైనటువంటి సిద్ధపాటులో ఉండేటటువంటి సజీవమైనటువంటి దేవుని సంఘంగా వాళ్ళ ముందు కొనసాగటకు సహాయం చేయండి. అనేక మంది అధికారులు ఉన్నారు, వారిని కూడా అనేక మంది విశ్వాసులు మీరు అక్కడ ఉంచారు. అందుని బట్టి కూడా మీకు వందనములు చెల్లిస్తున్నాం. ప్రభుత్వం సంబంధించినటువంటి అధికారులు కానీ, అక్కడ బాధ్యతలు తీసుకోవాల్సినటువంటి ప్రజలు కానీ, వారందరికీ కూడా ప్రభా మరి మీరే మీ దర్శనం అనుగ్రహించి మీ విధానంలోనికి వారిని నడిపించి ముందున్నటువంటి దినాల్లో, ముందున్నటువంటి జనరేషన్స్లో ఉన్నటువంటి పిల్లలు ప్రభా మీ ఆశీర్వాదములు పొంది, మీ దీవెనలు పొంది ముందు కొనసాగుటకు సహాయం చేయమని మిమ్మల్ని వేడుకుంటూ ఉంటున్నాం. వచ్చిన వారందరిని బట్టి వందనములు, ఈ వాక్యాలు, ఈ అనుభవాలు విన్నటువంటి వారందరిని బట్టి వందనములు. ప్రతి ఒక్కరికి దీవెనకరంగా చేయండి. కర్మేల్ ప్రార్థనా మందిరంలో జరిగేటటువంటి కార్యక్రమాలు, వార కార్యక్రమాలు అన్నింటిలో కూడా మీరు మాకు సహాయకుడిగా ఉండండి. రేపటి దినాన్ని జరిగే బైబిల్ స్టడీ కొరకు ప్రార్థిస్తున్నాం. అట్లనే శుక్రవారం ఉదయం జరిగేటటువంటి సిస్టర్స్ మీటింగ్ కొరకు ప్రార్థిస్తున్నాం. శనివారం సాయంకాలం జరిగే చిల్డ్రన్స్ మినిస్ట్రీస్ స్నేహపూర్ కాలనీలోను, కబీర్ నగర్లోను
నటరాజనగర్ కాలంలోను చిన్న బిడ్డల మధ్యలో జరిగే పరిచర్యల కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రభు దినాన్ని కూడా ఉదయం 10 గంటలకే ప్రభు మరి మేము ఆరాధనా కార్యక్రమం కలిగి ఉంటే సహాయం చేయండి. శనివారం సెకండ్ సాటర్డే ఉదయకాల సమయం 10 గంటలకు ఉపవాస ప్రార్థన కూడిక ఉంటుంది. ఆ విజ్ఞాపన పరిచర్య కొరకు ఉపవాస ప్రార్థన కూడిక కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని అడుగుతుంటున్నాం. మమ్మల్ని అందరినీ మీ ప్రేమగల హస్తములకు అప్పగించుకుంటూ మీ ప్రజలు మళ్ళా తిరిగి తమ గృహాలకు వెళ్తున్నప్పుడు మీ పరలోకపు దీవెనలతో ఒక్కొక్కరిని పంపించమని ప్రభా మీ సహాయం అనుగ్రహించను. మీ రాకడ వరకు నమ్మకస్తులుగా మీ కొరకు మేము జీవించుటకు, మీ యొక్క రాకడను ప్రేమించి సిద్ధపడి ఉండేటటువంటి వాళ్ళంగా ఉండేటకు సహాయం చేయమని వేడుకుంటూ ఈ కర్మల ద్వారా జరిగే సంఘ పరిచర్లను కూడా మీరే ఆశీర్వదించమని వేడుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసమును ఇప్పుడు ఎల్లప్పుడూ తన బిడ్డలైన వారందరికీ సదాకాలము తోడైండునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోనండి. ఈ రిఫ్రెష్మెంట్స్ గురించి మీకు చెప్పడం జరిగింది. దాని గురించి అదొక కుటుంబం ఏర్పాటు చేశారు, థ్యాంక్స్ గివింగ్. ఇది ఎవరంటే సహోదరుడు థియోఫిలస్ అండ్ సహోదరి మిస్సెస్ మేరీ కుట్టి థియోఫిలస్ ఆ కుటుంబం ఏర్పాటు చేశారు. వాళ్ళ బిడ్డలందరూ కూడా కోర్స్ వాళ్ళు దేర్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్. ఇక్కడ బ్రదరు సిస్టరే ఉంటారు. వాళ్ళ ఎల్డెస్ట్ డాటర్ డాక్టర్ మర్సీ అబ్రహాం కుటుంబం. ఈ పేర్లన్నీ మీరు మన ప్రేయర్ లిస్ట్లో ఉంటాయి, మీరు వింటూ ఉంటారు. యూకేలో ఉంటారు పెద్దమ్మాయి డాక్టర్ మర్సీ అబ్రహాం అండ్ హర్ ఫ్యామిలీ. ఆ కుటుంబం రావడం జరిగింది. మండే వచ్చారు, మళ్ళీ ఫ్రైడే వెళ్ళిపోతున్నారు. వచ్చినటువంటి సందర్భంగా మరి వాళ్ళ పక్షంగా సంఘం చేస్తున్నటువంటి ప్రార్థనలన్నిటికీ కూడా వారు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. అట్లానే వాళ్ళ సెకండ్ డాటర్ నాన్సీ థియోఫిలస్ యుఎస్లో ఉంటారు. వాళ్ళ థర్డ్ డాటర్ చిన్నమ్మాయి ప్రిన్సీ థియోఫిలస్ కుటుంబంతో బెంగళూరులో ఉంటారు. ఈ నేమ్స్ అన్నీ కూడా మన లిస్ట్లో డిఫరెంట్గా పారాగ్రాఫ్స్లో ఉంటాయి. అట్లానే వారి చిన్న కుమారుడు జాన్, తను కూడా యుఎస్లో ఉంటారు. వీళ్ళందరి గురించి ప్రార్థనలు చేసినందుకు కూడా కుటుంబంగా సంఘానికి వందనాలు తెలియజేస్తున్నారు. ఈ రిఫ్రెష్మెంట్స్ గురించి ఒకసారి ప్రార్థన చేస్తాం. దయచేసి ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, సర్వాధికారి మా ప్రభు, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మీ పాద సన్నిధిలోనికి వచ్చి ప్రియమైన కుటుంబం, ప్రియ సోదరుడు థియోఫిలస్ అండ్ సహోదరి మిస్సెస్ మేరీ కుట్టి థియోఫిలస్, మరి వారి యొక్క పెద్ద కుమార్తె డాక్టర్ మర్సీ అబ్రహాం కుటుంబంతో వారు హైదరాబాద్ వచ్చారు. మళ్ళీ ఫ్రైడే బయలుదేరి యూకే ప్రయాణమై వెళ్ళబోతున్నారు. ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి, క్షేమంగా వారిని తీసుకుని వెళ్ళమని అడుగుతుంటున్నాం. అట్లనే వారి సెకండ్ డాక్టర్ నాన్సీ థియోఫిలస్ న్యూయార్క్లో ఉంది. అట్లనే వారి కుమారుడు జాన్, తను కూడా సియాటిల్లో అమెరికాలో ఉంటున్నారు. వారి యొక్క చిన్న కుమార్తె ప్రిన్సీ అండ్ హర్ ఫ్యామిలీ బెంగళూరులో ఉన్నారు. వారి కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. కుటుంబాలన్నింటినీ దీవించండి, మీ మార్గాల్లో నడిపించండి. మీ పరలోకపు దీవెనలు వారు అనుభవిస్తూ ఆనందిస్తూ ప్రభువులో ముందు కొనసాగుటకు సహాయం చేయండి. వారు తీసుకొచ్చినటువంటి రిఫ్రెష్మెంట్స్ని బట్టి కూడా మీ కృతజ్ఞతా వందనాలు చెల్లిస్తున్నాము. ఆశీర్వదించండి, పవిత్రపరచండి. వాటిని భుజించగా వచ్చే ఆరోగ్యాన్ని నమ్మకంగా మీ కొరకు వినియోగించుటకు సహాయం చేయండి. ప్రభువును మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. Praise the Lord, oh my soul, glory, hallelujah. Praise the Lord, oh my soul, praise the Lord. बोलिए खुदावंद यीशु मसीह की हालेलुया. Volunteers please.
ఒక్క నిమిషం వెయిట్ చేయండి, అందరికి డిస్ట్రిబ్యూషన్ కంప్లీట్ అయిపోయేంత వరకు. ఇంకా ఎవరికైనా ఎక్కడైనా అందలేదో దయచేసి మీరు తీసుకునండి, సఫిషియెంట్గా ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.